దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుదామండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నేనే చదువుతున్నాను, గమనించండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ఆమెన్. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. మీరిచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా, కృపతో జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యాన్ని అనే ఈ రొట్టెను విరవండి. ఈ వాక్యము చాటును మీరు దాచి ఉంచిన నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు ఏవైతే మాకు తెలియాలని నువ్వు నిర్ణయించావో ఆ సమస్త యావత్తును ప్రభువా అయ్యా ఇదిగో తండ్రి సర్వ సంపూర్ణ సత్యముగాను ఆరోగ్యకరమైన హితబోధగాను మార్చి మీ పక్షం వహించిన మీ దాసుడు నోట ఆ మాటలు ఉంచండి. మీ దాసుడు నోటిని అయ్యా మీ దాసుడు నోటిని మీ నోటి బోరగా మార్చి నీ బలమైన వాక్శక్తినిచ్చి మా తండ్రి నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడు. మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరచు. మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు నాతో మాతో మీరు మాట్లాడండి. మీ ఆత్మకార్యములు జరిగించండి ప్రభు. నీకు స్తోత్రాలయ్యా. ప్రతి విషయంలో కూడా మీరు తోడు నడిపించండి అయ్యా. అయ్యా, ప్రతి విషయంలో మీరు తోడు నడిపించండి అయ్యా. మా ఉపదేశించండి, మమ్మల్ని బలపరచండి అయ్యా. అయ్యా, ఏమేమి సంగతులు మేము తెలుసుకోవాలో, ఎటువంటి అనుభవ జ్ఞానం కలిగి ఉండాలో, వాక్య అనుభవ జ్ఞానం ఏ రీతిగా కలిగి ఉండాలో అయ్యా మాకు ఆ కృప కలుగునట్లుగా, ఆ వివేకము వేచిన అన్ని విషయాల్లో వేచిన కలుగునట్లుగా దేవ మాకు బోధించండి, మమ్మల్ని బలపరచండి అయ్యా. నీ పక్షం వహించిన నేను బలహీనుడు, ఎంత బలహీనో నీకు బాగా తెలుసు. నీ మీదే ఆనుకున్నాను, నీ కృప మీద ఆధారపడ్డాను. నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తూ నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు ఒప్పుకుంటూ క్షమించమని బతిమలాడుతున్నాను. నీ సిలువ రక్తంతో మమ్మల్ని దేవ నన్ను కడగను, పవిత్రపరచు. శుద్ధ జలంతో దేవ నన్ను కడుగు, పవిత్రపరచు, బాగుగా కడుగు. ఆనంద తైలాభిషేకం నా నిత్యమింకను గొప్పగా ఉంచు. పరిశుద్ధాత్మజ్ఞలను పుటమి శుద్ధ సువర్ణగా మార్చు. నీ పరలో శుద్ధ సువర్ణ చైలు నా నిత్యమింకను గొప్పగా ఉంచు. హెస్కేల్ 2వ అధ్యాయం 1-2 వచ్చిన ప్రకారం నీ కృపచేత నన్ను మమ్మల్ని చక్కగా నిలబెట్టండి. మీ ఆత్మతో నింపి మాతో మీరు ముచ్చటించండి అయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా. మత్తయి 10వ అధ్యాయం 1 వచ్చిన 7, 8, 20 వచ్చిన ప్రకారం నీ కృపను. అపోస్తుల గారి 4:27-37 వచ్చిన నీ కృపను. యెషయా 51:16 ప్రకారం నీ కృపను నాకు దయచి. ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 వచ్చి నీ కృపను నాకు దయచి. రిఖాందాలాషాల నీ కార్యములు జరిగించు అయ్యా. అయ్యా సహాయం చేయి, మాకు బోధించండి అయ్యా. నీ దేవా, నీ ధారాళమైన ఆత్మ నడిపింపు, నీ ఉపదేశం మాకు అందకుండా అడ్డగించాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్న దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు, ఇక ఏ ఇతర సంబంధించిన లేదంటే అయ్యా ఇదిగొచ్చండి పూజలు అందుకుంటున్న కులానికి సంబంధించిన దేవి దేవతలు, దేవుళ్ళు అనబడి లేదంటే ఇంకెక్కడైనా ఇదిగొచ్చండి నిశ్చిత్తానికి ఎదురు మంత్ర ప్రయోగాలు కానీ ఏ ఒడ్డు పడుతున్నాయి కోడ శక్తులు కానీ నీ మహాపునరుద్ధాన శక్తితో ఏసునామమున వాటినోడి ప్రభావాన్ని బంధిస్తున్నాం దేవా. వాటినోడి ప్రభావాన్ని బంధిస్తున్నాం తండ్రి. విసిరి దేవా నిత్య నరకానికి విసిరి కొడుతున్నాం. అక్కడే వాటినోడి ప్రభావం ఏసునామములో లయమైపోవును గాక. నీ కార్యములు జరిగించండి అయ్యా. నాతో మాతో మీరు ఉండండి. ఇదిగో ఈ ప్రార్థనలో నీ చిత్త ప్రకారం నీ బిడ్డలు ఎవరైనా ఏకీభిస్తున్నా, మేమే ఏకీభిస్తున్నాం ప్రభు. మేమున్న ఈ గృహాలను, గ్రామం, కాలనీ, పట్టణం, రాష్ట్రం, దేశం, ప్రపంచ దేశ సమస్తాన్ని ప్రభు నీ సీనాయ పర్వతంగా మార్చు. స్తుతి సింహాసనాశనుడివై నాతో మాతో మీరు ఉండి మాకు బోధించండి, బలపరచు. మా చుట్టూరు నీవే అగ్ని కంచెగా, రక్తపు కంచెన, సిలువ రక్తపు కంచె, రక్షణ కంచెగా ఉండండి ప్రభు. నీ దేవదూతను అగ్నివాడు రథము సాయం చుట్టూ కావలిగా ఉంచాయి. నీ మహిమేగా నీ జ్ఞాపకం చేయబడి సమస్తంపై ఆవరింపచేయి. యెషయా 57:16 నీ చేతి నుండి దాచిపెట్టి జ్ఞాపకం చేయబడ్డావాడిని సమస్తాన్ని దాచిపెట్టండి అయ్యా. నీకు అనుదృష్టి ముఖాన్ని తేజమాన వెలుగు సన్నిధి కాంతి అయ్యా నా మీద మా మీద సమస్తం జ్ఞాపకం చేయడం, సమస్తం మీద ప్రకాశింపచ్చు. సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం చేయడం, సమస్తం నన్ను మమ్మల్ని కమ్మునుగాక.
నీ మహిమ తేజ ప్రభావం దయ ప్రభావం ఇక్కడి నుంచి నువ్వు కోరుకు నలుదిక్కులు గేస్తున్నాములో నీ బిడ్డలున్న కాంచి నలుదిక్కులు గేసిన ప్రభులు వెళ్ళును గాక. అయ్యా జకరీ గ్రంథం 2:5 నీవే అగ్ని ప్రాకారమైన జ్ఞాపకం చేయడం సమస్తం చుట్టూ నిలవండి. మాతో మీరుండి మాకు ఉపదేశించి మమ్మల్ని బలపరచమని బతిమలాడుతున్నాం ప్రభా. ఈ ఆత్మకార్యంలో జరిగించమని కోరుకుంటున్నాం. అయ్యా మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా బహుస్పష్టంగా మీరు మాట్లాడండి. మా అందరికీ వినగలిగిన చెవును గ్రహించగల మనసును లోబడి హృదయాన్ని వాక్యాన్ని కూడా జీవించే కృపను హృదయ సున్నతిని దిద్దుబాటు మనసును నేర్చుకునే శుభగుణ లక్షణము నిత్యత్వము చేరుపడేది నిత్యం నీ పాసను శిశిరగం చేస్తూ సంపూర్ణ సిద్ధి పొంది భూమి మీద నువ్వు నిర్ణయించిన పని యావత్తు ఏది వదిలిపెట్టడం సమర్థవంతంగా నెరవేర్చి ధైర్యంగా క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొని ఆ రోజు నీ చేత మెప్పు ఘనత మహిమ బహుమతులు అందుకొని బహళా మంచి దాసురాలు నీ చేత దేవ మెప్పు పొందేలాగా ఘనపరచబడేలాగా ఆ పిదప నిత్యత్వంలో ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలిచి నీతో పాటు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనులమై యుగ యుగాలు నీతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేసి నేను మహింపరచుకునే భాగ్యం కలిగినట్టు మాకు ఉపదేశించి మనం బలపరచమని, ఏ సంగతులు మేము తెలుసుకోవాలో, ఏ సంగతుల ద్వారా మేము బలపడాలో ఆ విషయాలు మాకు బోధించి బలపరచమని నన్ను మమ్మల్ని కృపాహస్తాలకు అప్పచెప్పుకుంటూ నువ్వు ఇచ్చిన లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని దేవా ఏవైనా మా మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తున్నా ఈ ప్రాంతంలో ఒకవేళ పూజలు అందుకుంటున్నా ఏవైనా సరే దాడి చేయాలని చూస్తున్నా వాటి విషయంలో యుద్ధము యెహోవాదే. నీవే అగ్నిస్తంభమే మా పక్షంగా నిలబడి వారితో పోరాడి తీర్పు తీర్చి ఇదిగొచ్చండి మాకు జయమును దయచేయమని యేసు నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని కృపాహస్తాలకు సమస్తాన్ని అప్పచెప్పి గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో ఒక మాట, క్రీస్తు యేసే మూలరాయి ఉండగా. చాలా రోజుల నుంచి నన్ను ఈ మాట పట్టుకొని బాగా ఆలోచింపజేస్తూ ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వింత అది అర్థమైతేనే బహు వింతగా ఉంటుంది. ఏమన్నా నేను వింతైనది అది అర్థమైతేనే బహు వింతగా ఉంటుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవుని యొక్క దయా సంకల్పం, ఆయన ఉన్నత ప్రణాళిక అంత తేలిగ్గా అందరికీ అంతుబట్టదో అర్థం కాదు. ఎందుకంటే మనం అనుకుంటాం అసలు ఏ కొలతలు ఉన్నాయని చెప్పని నన్ను ఈ రకంగా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు, నా వెనకాల పడి ఎందుకు ఆయన తిరుగుతూ ఉన్నాడు, అసలు చూసుకోవటానికైనా ఏదైనా చెప్పటానికైనా నా దగ్గర ఏముందని, అసలు నన్నే ఎందుకు దేవుడు వెంటాడుతున్నాడు, నువ్వే కావాలి, నిన్నే ప్రేమిస్తున్నానని దేవుడు ఎందుకు నన్ను వెంటబడుతూ ఉన్నాడు, ఇట్లా మానసికంగా ఆయన మాట్లాడుతున్న దాన్ని బట్టి మానసికంగా మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసుకొని కృంగిపోవటం అనేది మనకు సర్వసాధారణంగా మన జీవితాల్లో మనం ఎదుర్కొంటున్న అనుభవం. అది దేవుడేమో నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఆయన చేతిలోనే ఉన్నాయని చెప్పని పరిపూర్ణమైన గ్రహింపు కలిగి ఆయన నీతో మాట్లాడుతూ ఉంటాడు. మనమేమో ఆ పరిపూర్ణమైన గ్రహింపు లేని పరిస్థితిని బట్టి మన చుట్టూ ఉన్న స్థితిగతులు, సమాజంలో మనకున్న విలువలు, లేదంటే కుటుంబానికి ఉన్న విలువ, లేదంటే మన సాక్ష్యాన్ని బట్టి, బ్రతుకును బట్టి, ఉన్న తీరును బట్టి, లేదు గతంలో ఉన్న జీవితాన్ని బట్టి, ఇప్పుడున్న ప్రస్తుత జీవితాన్ని బట్టి, లేదంటే రక్షణలో కొనసాగుతూ కూడా కొన్ని తప్పటడుగులు పడిన దాన్ని బట్టి కూడా మనల్ని చూసేవాళ్ళు ఏమనుకుంటారు, ఏంది ఈయన అబ్బా అని ఇట్లా విమర్శిస్తారు, నా మాటను తీసుకోరు. దేవుని మాట ప్రకటిస్తే వెంటనే ఆనాడు అపోస్తుల కాలంలో పేతురు ప్రకటిస్తే వారి హృదయాలు పొడవబడ్డాయని, వెంటనే తెరవబడ్డాయని, పౌలు గారు ప్రకటిస్తే లూదియా హృదయం తెరవబడిందని, శ్రమల్లో పౌలు శీలలో చెరసాల్లో ఉండి ఆరాధన చేస్తే చెరసాల అధికారి వెంటనే రక్షణ అనుభవంలోకి వచ్చాడని, పేతురు కొర్నేలింటికి పోతే ఒక్క మాట ఆయన దేవుని మాటలు అందిస్తే ఆ కొర్నేలు ఇంట్లో వాళ్ళే కాదు, రక్షణ లేని వాళ్ళ మీద పరిశుద్ధాత్మ దుమికి వచ్చి వాళ్ళందరూ కూడా అన్య భాషలో ప్రవచించారు, వెంటనే రక్షణ పొందారు. ఆనాడంటే ఒక దప్ప
3,000 మంది ఒక దప్ప 5,000 మంది అని ఇట్లా పేతురు ప్రసంగాన్ని బట్టి రక్షించబడ్డారు. అసలు ప్రసంగం చేస్తే అలా రక్షించబడాలి, కానీ చాలా నేను చూస్తున్నాను, ఎక్కడ చూసినా రక్షణ కార్యం జరగట్లేదు. చాలామంది దైవజనులు, గొప్ప గొప్ప దైవజనులు ఇట్ట ఊరకల్లా ఒక మాట చెబితే వెంటనే వందల మంది రక్షణ అనుభవంలోకి వస్తున్నారు ఈ రోజుకి ఆ రోజు. నేను కూడా చెబితే వింటారా? అసలు నేను ఏ కోణంలో పనికొస్తాను వీళ్ళందరిని చూసుకుంటే అని మనకి తెలియకుండా అపరాధ భావం చేత మనల్ని మనం నొప్పించుకుంటూ ఉంటాం, మనల్ని మనం ఒత్తుకుంటూ ఉంటాం. అంటే డైరెక్ట్గా చెప్పాలంటే మనల్ని మనం ఎదిగి రాకుండా తొక్కి పెట్టుకుంటాం మనమే, ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకొని. అయితే దేవుడు వీటన్నిటిని మనం ఎంత ఒకవేళ ఇలాంటి ఆలోచనలతో భర్జన అవుతూ నలిగిపోతున్నా ప్రభు అంతే మౌనంగా చూస్తూ ఉంటాడు, నీకు గ్రహింపు వచ్చేంత వరకు. లేదంటే ఆయన సమయం ఇంకా దగ్గరకు వస్తుంటే ఉపదేశ క్రమంలో నుంచి దైవజనులు ఎవరైనా సరే, లేదు ఒక అన్యులనైనా సరే, కుటుంబంలో కడుపును పుట్టిన బిడ్డను కూడా వాడుకొని, లేదా చుట్టూ ఉన్న బంధువులను, అసలు ఈ పిల్ల చెక్కలు దీనికేం తెలుసు, అసలు వీడి తెక్కలోడు వీడికి అసలు ఏం తెలియదు అనుకున్న వ్యక్తిని కూడా నిలబెట్టుకొని నీ పక్కకు తీసుకొచ్చి ఆ వ్యక్తుల ద్వారా నీతో మాట్లాడతాడు. నీ పట్ల దేవుని ప్రణాళిక ఏందని. అయినా మనం నమ్మం. ఎందుకు నమ్మమంటే మన మీద మనకున్న ఓవర్ కాన్ఫిడెన్స్. అది మన స్థితిని మనం చూసుకుంటున్నాం, కానీ ప్రభు ఏ దృష్టితో చూస్తున్నాడు అన్నది మనం అస్సలు లక్ష్య పెట్టలేని పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు ఎవరంటే, అపోస్తులు అనబడిన వాళ్ళు ఎవరంటే చేపలు పట్టుకునేవాళ్ళు, ఈడ నీచమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నవాళ్ళు. 1 కొరింథీ పత్రికలు అట్టుకుంటా 2వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో 27-29 వచనాలు అట్టుకుంటా, అక్కడ రాత్రికాలంలో మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఎవరెవరిని దేవుడు కోరుకున్నాడంటే బలహీనులను, వెర్రివారిని, నీచులు, తృణీకరింపబడ్డవారు, ఎన్నిక లేనివారు. ఇంకొక ఆయన కూడా ఉండి అక్కడ చూడండి, అది చూద్దాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 27. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయించకుండానట్లుగా. ఎవరెవరిని దేవుడు తృణీకరించారంటే, మొట్టమొదటి మనిషి జ్ఞానము గలవాడిని సిగ్గుపరచడానికి. లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుంది. ఎలాంటి వాళ్ళు అంటే ఎర్రివాళ్ళు అసలు మాట వింటారా? మాటని వ్యవహారం మందంతా కూడా మనల్ని ప్రత్యేకంగా కోరుకోరు. ఆ తర్వాత బలవంతులు మేము అనుకున్న వాళ్ళని సిగ్గుపరచుటకు, జ్ఞానులు అనేవాళ్ళని, బలవంతులు అనుకునే వాళ్ళని సిగ్గుపరచడానికే లోకంలో నుండి మొదటిగా వెర్రివారిని, ఆ రెండవదిగా బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొనెను. ఆ మూడో ఇంకా తర్వాత నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ ఏమంటే ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి. నేను అసలు ఎన్నికైన వాడిని అని చెప్పాను. సంఘాల్లో కూడా ఇది చెప్పకూడదు. నేను కరెక్ట్, నన్నే తీసుకుంటాడు దేవుడు, నన్నే నిలబెట్టుకుంటాడు, నన్నే వాడుకుంటాడు, ఇక నేను అని చెప్పని భావనతో ఉంటారు. అట్లాంటి వాళ్ళని ఆడవారినైనా మగవారినైనా యవనస్తులైనా ఆ పక్కన కూర్చోండి అని పెడతాడంతే. ఎంత దన్నుకున్నా సరే ముందుకు రాలేడు ఆ వ్యక్తి. కారణం ఏంటంటే, నేను ఎన్నికైన వాడిని, నాకు అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయని చెప్పి ఐఆమ్ ఆల్ పర్ఫెక్ట్ అనే పరిస్థితి మన హృదయంలో తెలియకుండా గూడు కట్టుకునేలాగా అపవాది వచ్చి పక్కన, మీ అంత భక్తుడు ఎవడైనా ఉందా? అసలు ఎంత ప్రార్థన చేస్తున్నారు మీరు? అసలు పరిచయలు ఎంత ఉత్సాహంగా ఉంటున్నారు? అసలు మీకు ఇవ్వాలి మొదటిగా ప్రాధాన్యత, వాళ్ళకి ఇస్తున్నారు ఏందోళ్ళు అని వాడు మచ్చటంగా తగాద పెట్టి వ్యవహారం పెడతాడు అనమాట మన హృదయంలో, తలంపులు, ఊహల, ఆలోచనలో. చివరికి అది అట్ట అది మహావృక్షంగా మారిపోద్ది. మహావృక్షంగా మారిపోయి ఇక చివరికి ఎంత పరిస్థితి అవుతుందంటే, మనము భక్తి గర్వం పట్టిన వారిగా మారిపోయే పరిస్థితిగా, చివరికి వాత వేయబడ్డ మనస్సాక్షికి వెళ్ళిపోయే పరిస్థితికి తీసుకొస్తాడు వాడు. అయితే ఇక్కడ మనం అటువంటి స్వభావం లేకుండా ఉండటానికే దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఎన్నికైన వారిని వ్యర్థము చేయటం. దీన్ని బట్టి మనం జాగ్రత్తగా ఉండాలి.
అవసరమైతే మనల్ని పక్కన కూడా పెడతాడు దేవుడు, తొందరపడకూడదని. ఆ ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని, ఈ ముగ్గురు, అలాగనే బలహీనులైన వారు, వెర్రివారు, ఎంతమంది? 5 క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఈ 5 క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పిన మాట వింటారు? ఎవరు మాట వినరు. నీచులైన వాళ్ళ మాట వింటారా? వాడికి నచ్చినట్టు వాడు ఊరేగటమే, ఆడకూతురైనా మగవాడైనా. తృణీకరింపబడ్డ వాళ్ళు ఒకసారి అయ్యా ఇంట్లోనే ఒకవేళ తల్లో తండ్రి తొందరపడి ఒక మాట అనగలేపో, నేను రాను పో, ఏంది నన్ను అంతంత లేచి మాటలు మాట్లాడతాడా మా నాన్న, అంతలంత లేచి మాటలు మాట్లాడతాం మా అమ్మ, నేను రాను అని చెప్పి అడ్డదిడ్డంగా తిరిగేదాన్ని. ఇంకో స్నేహితుడు ఇంటికి పోతే వాళ్ళమ్మ పొడుచుద్ది, ఏడాడ మాయదారి సంతంత ఇంట్లో పడ్డారు, ఏంది మాయదానం పడ్డారు, అరే మీకు మీ ఇల్లు లేదా నీకు, అది ఇదని వాళ్ళు పొడుస్తూ ఉంటే వీడికి అసలు గుర్తొచ్చుద్ది అనమాట. ఈమెకైనా అతగాడికైనా వీళ్ళతో పొడిపించుకునే బదులు ఆడే కూర్చొని 4 మాటలు అంటే అన్నారులే, కానీ కాస్తంత కూడి పెడతారుగా, ఈ ఈసడింపు మాటల కంటే అదే బెటర్ అని చెప్పని మళ్ళీ వచ్చారనమాట. తృణీకరింపబడినోడు చెప్పిన మాట వినడు. అలాగనే ఎన్నిక లేనివాడు నన్ను అసలు ఏ కోణాన్ని గుర్తిస్తున్నారు మీరు, అసలు నేను చేస్తున్న పని అని చెప్పని ఇలా గుర్తింపు కోరేవాడిని ఎన్నిక లేని వాడిగా మార్చాడు. అంటే గుర్తింపు కోరితేనే వీడు ఎన్నిక లేని వాడిగా మారిపోయాడు. ఎవరైనా మనం గుర్తింపు ఎక్కడ కోరుకోవాలంటే యేసయ్య ముందు గుర్తింపు కోరుకోవాలి. యేసయ్యే మనల్ని గుర్తించాలా, యేసయ్యే మనల్ని బలపరచాలా, యేసయ్యే మనకు జ్ఞానం ఇవ్వాలా, యేసయ్యే మనల్ని లోకలు ఉన్న వాళ్ళకంటే ఘనులుగా. ఒక చోట బైబిల్ గ్రంథంలో మాట రాసి ఉంటుంది, లోకంలో ఉన్న గొప్పవారు ఘనులు అనుకున్న వారి కంటే గొప్ప పేరు నీకు ఇచ్చేదను అని. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఎన్నిక లేని వాళ్ళని దేవుడు కోరుకున్నాడు. దేనికంటే ఈ చేపలు పట్టేవాళ్ళు కూడా ఎన్నిక లేని వాళ్ళే, తృణీకరింపబడిన వాళ్ళే, నీచులే, ఏ గోశాన కూడా కాస్తంత మంచి కూడా లేని వాళ్ళే. సమాజ దృష్టిలో కానీ, పరపతి దృష్టిలో కానీ, హోదా దృష్టిలో కానీ, ఏ రకంగా చూసుకున్నా కానీ ఏ మాత్రం కూడా ఎన్నికలేదు. మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మనల్ని దేవుడు నన్నేందుకు ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు? నా కుటుంబం సరిలేదు, నా తల్లి జీవితం సరిలేదు, నా తండ్రి జీవితం సరిలేదు, మా జీవితాలే సరిగా లేవు అని కొంతమంది అనుకుంటారు. నా మటుకు నేనైతే నా జీవితంలో నాకున్న మంచి అభిప్రాయం ఏంటంటే, నాకు నేను అనుకున్న మంచి అభిప్రాయం, దేవా నన్ను నీ సేవకు పిలుస్తున్నావు, నాకాడే క్వాలిఫికేషన్స్ ఉన్నాయ్యా. ఇటు కుటుంబం పరంగా చూస్తే, తోడబుట్టిన వారి పరంగా చూస్తే, ఎటు చూసినా కానీ నాకు క్వాలిఫికేషన్స్ లేవు, అయినా నువ్వు నా సేవ చేయాలంటున్నావు. అసలు నువ్వు సేవకు పనికిరావన్నారయ్యా, ఎందుకయ్యా నన్నే వెంటాడుతున్నాని చెప్పి బోర్ నేర్చేవాడిని. ఆ తర్వాత నువ్వు సేవ చేయాల్సింది అనగానే, సేవ చేయాల్సిన దానికనే ఈ రెండిటికి చూసుకుంటే తక్కెట్లో పెడితే కనుక తూకం సమానంగా వస్తుంది అన్నట్టుగా అట్టేం రాదు. కానీ ఎక్కువగా దేవుని పని అంటే నేర్చేవాడిని నా చుట్టూ ఉన్న పరిస్థితి కంటే. చివరికి దేవుడు అడ్డుగొట్టి ఇడుగొట్టి నన్ను సరిచేసి చివరికి ఎవరికి అందనంత ఉన్నతమైన కృపలో పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ మాటను తలపోస్తూనే, ఊహలకందని ఈ స్థితిలో ఊహించని కృప. ఊహలకందని అంటే అసలు ఊహించలేదు, అంత గొప్ప ఉన్నతమైన కృపలో నా ప్రభు నన్ను పెట్టాడు. అందరి దృష్టికి నేను తృణీకరింపబడినవాడిని, సమాజంలో గొప్పగా పేరు లేనివాడిని, కుటుంబ పరంగా చూస్తుంటే ప్రతి ఒక్కడు నీచమైన మాటలు మాట్లాడేవాళ్ళు. అవి విని కూడా చాలా హృదయానికి లోతైన గాయాలైన తమాయించుకొని దేవుని సన్నిధిలోకి వెళ్ళి బోర్ నేర్చేవాడిని. చివరికి మళ్ళీ రియలైజ్ అయ్యి సరిచేయబడి ప్రభు చేత ఓదార్పు, బలిపేట దగ్గర ఓదార్పు నొంది మళ్ళీ యథావిధిగా మళ్ళీ నేను నా జీవన సంబంధమైన పని కొనసాగించేవాడిని. లోకంలో రక్షణ పొందిన తర్వాత కూడా మళ్ళీ ఇదే ఎఫెక్ట్ నాకు తగిలింది. రక్షణ పొందిన వాళ్ళ ద్వారా సంఘ బిడ్డలు కావచ్చు, ఇంకే ఇతరులైనా కావచ్చు, బాప్తిసం పొందారంటే వీళ్ళ కుటుంబాలు ఎట్టా ఉండి వీళ్ళు అట్ట ఉన్నారు, వాళ్ళ తోడబుట్టిన వాళ్ళు అట్టా ఇట్టా అని చెప్పని మాట్లాడుతుంటే ఇంకా లోతైన గాయమయ్యేది. ఏంది ప్రభువా, రక్షణ పొందక ముందే ఉంటే నేను వాళ్ళు అట్ట అన్నారు, రక్షణ పొందిన తర్వాత చూచాను వీళ్ళేంది ఇట్ట మాట్లాడుతున్నారు,
ఆడకీడికి ఏం మార్పు కనపడతలేదయ్యా, ఆ లోకమే వచ్చాడు జ్వరపడ్డట్టు ఉంది, ఏందయ్యా ఈ పరిస్థితి అని చెప్పి అని అనుకుంటా ఏడ్చిన రోజులు ఉన్నాయి. అయినా కానీ ప్రభు మాట్లాడేవాడు, అవి లక్ష్య పెట్టమాక అని, అవి లక్ష్య పెట్టమాక, వాటి వైపు చూడమాక అన్నాడు. వాటి వైపు చూడమాకంటూ నాతో నా దేవుడు మాట్లాడిన ఉపమానం ఏంటంటే, చెవుల మాధవరావు గురించి శాలేమన్న చెప్తూ ఉంటే విన్నా వాక్యోపదేశంలో. చెవులు మాధవరావు అనేవాడు ఒకడు ఉన్నంట ఒక ప్రాంతంలో. ఆ ప్రాంతము ఒక రాజుగారు కింద పరిపాలనలో ఉంది. అయితే ఇతనికి మామూలుగానే చెవులు కొంచెం గొప్పగా ఉంటాయి. అంటే ఒకళ్ళు చెవులు చూస్తే ఏనుగు చెవులు లాగా ఉన్నారా అది ఇది అని చెప్పని ఎగతాళి చేస్తారు. ఒకళ్ళకి చెవులు ఇలా బయటకు వచ్చినట్టు కనపడుతూ ఉంటాయి. ఒక ఆయన ఎన్ఆర్ఐ హాస్పిటల్లో నన్ను కూడా చూసి ఒక ఆయన ఒక మాట మాట్లాడు, బయట నా చెవులు చూశాడు, నా చెవులు ఈ పొడుగు ఇదంతా చూశాడు. చూసి ఇలాంటి చెవులు కలిగినోడు అయితే నిష్ఠ దరిద్రుడన్న అవుతుడు, లేదంటే కోటీశ్వరుడన్న అవుతుడు. ఏంది ఈ రెండు మాత్రం జరుగుతుంది, ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం కన్ఫర్మేషన్ అవ్వాలబ్బా అని అనగానే నాకు ఈ పెద్దోళ్ళ ద్వారా వచ్చింది ఎవరేం చేస్తారు, ఆయన చూసి సిద్ధాంతం చెప్పిండు, జాతకాన్ని చెప్పిండు అనమాట. ఇలాంటి చెవులు నాకున్నటువంటి చెవులు కలిగిన వాడు అయితే నిష్ఠ దరిద్రుడు, అసలు ఏమీ లేని దరిద్రుడని అవ్వాలి, లేదంటే నువ్వు కోటీశ్వరుడు అవచ్చు. నీ చెయ్యి చూపించాడు. నాకు డౌట్, వీడికి చెయ్యి ఎందుకు చూపించాలని బాప్తీస అనుభవంలోనే ఉండా. ప్రభువా క్షమించండి అని చెప్పని చెయ్యి చూపించా. చెయ్యి చూసి కోటీశ్వరుడు కదా నీకేం తక్కువ ఉందండు, అసలు తినడానికి తెకాణం లేదురా అయ్యా, ఇప్పుడు సరైన పొజిషన్ లేదు, ఉండటానికి అంతా ఉంది, అది తిందామంటే అల్లుడి నోట్లో శని అన్నట్టు నా పరిస్థితి అనుకొని మనసులో అక్కడ వంట మాస్టర్ అన్నమాట క్యాంటీన్లో దగ్గర నాయనమ్మను తీసుకొని వెళ్ళి 40 రోజులు ఉన్నా అక్కడ. ఆడ ఆరాధనకు వచ్చేవాడిని, మిగతా రోజులు ఆడ ఉండేవాడిని. కరెక్ట్గా ఆడ నుంచి ఇక్కడికి పేటకు వచ్చేవాడిని. పేటకు వచ్చి సౌండ్ సిస్టమ్ పరిచయం చూసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయేవాడిని. కరెక్ట్గా సంఘ గ్రామానికి మిగతా రోజుల్లో వచ్చేవాడిని కదా, మీరే చూసుకోండి అనేవాడిని. ఆదివారం మాత్రం ఆ ఎన్ఆర్ఐ హాస్పిటల్ నుంచి మా నాయనమ్మ వాళ్ళు మా మందిరానికి వెళ్ళొస్తానంటే సరే వెళ్ళిరా అని చెప్పని శనివారం నైట్ ఎక్కేవాడిని. ఇంటికి వచ్చి ఆదివారం ఆరాధన చూసుకొని మళ్ళీ వెంటనే మధ్యాహ్నం కాడి నుంచి మళ్ళీ బయలుదేరిపోయి ఆ దగ్గర ఉండి ఏమేం కావాలో చూసుకుంటూ ఉండేవాడిని. ఆ రోజు ఆ క్యాంటీన్లో ఉంటున్నప్పుడు అతను చూసి చెప్తా ఉండి ఈ చెవుల గురించి. నేను అనుకున్న నా పరిస్థితే సరిగా లేదు, అంతా ఉంది కానీ అల్లుడి నోట్లో శని అన్నట్టు తినడానికే సరిగా లేదు అయ్యా అనుకున్నా. అయితే ఇక్కడ ఈ చెవులు మాధవరావు గురించి అది మాట వచ్చినప్పుడు నాకు గుర్తొచ్చినాయి. అతనితో చాలామంది హేళనగా గేలి చేస్తూ ఉన్నారు. బాగా హృదయానికి గాయమయ్యేసరికి ఓర్పు పట్టలేక రాజుగారి దగ్గరకు పోయాడు. ఏందిరా మాధవరా ఇటు వచ్చాడు. మళ్ళీ చెవులు మాధవరా అంటే పారిపోతాడని. ఏం లేదు అయ్యగారు, నాకు సమస్య వచ్చింది, పరిష్కరించాలి మీరు. ఏందబ్బా నీకు వచ్చిన సమస్య ఏందిరా? అంతా బాగానే ఉంది కంటే బాగానే ఉందిలే కానీ బాగా వేదనగా ఉందని చెప్పాను. ఏమైంది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు నన్ను చెవులు మాధవరావు అన్నారు. చెవులు మాధవరావు మీ ఇంటి పేరు కాదు కదరా. కాదని నాకు తెలుసు, నీకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ వాళ్ళు మాత్రం బజార్లోకి వెళ్తే నాకున్న ఈ చెవులు గొప్పగా చెవులు ఉన్నదాన్ని బట్టి ప్రతి ఒక్కళ్ళు చెవులు మాధవరావు అని హేళన చేస్తారు, నీచంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు నువ్వు శిక్షించనన్నా శిక్షిస్తే తీర్పు తీర్చి శిక్షించు, నువ్వు శిక్షించిన పక్షం నేను చచ్చిపోతాను. ఓయమ్మ నువ్వు చచ్చిపోవటం ఎందుకు ఇంత దానికి, నేను ఒక పని చెబుతా జాతవా చేయండి చెప్తా చెప్పండి చేస్తానని. సరే ఎవరు అక్కడ? చిత్తం ప్రభు. ఓ ఖాళీ పాత్ర, దాంట్లో ఒక గిన్నె, ఆ గిన్నెలో తొనకకుండా గిన్నె చివరి అంచుల మటుకు పాలు పోసుకొని తీసుకురాడు. మాధవరావు అనుకుంటుండు ఇదేదో మొత్తానికి ఏదో చేస్తుండు, ఈయన చేయాలేమో అనుకుంటాడు. తీసుకురాగానే అది తీసి అతని చేతిలో ఆ పళ్ళెం పెట్టాడు. చేతిలో పళ్ళెం ఉంది, దాంట్లో ఇంకొక గిన్నె ఉంది. ఆ గిన్నె నిండా
అంచుకు వరకు నీళ్ళు పోస్తూ ఉంటారు కదా, అంచు వరకు పాలు పోయండి అని పోసి చేతిలో పెట్టారు. మాధవరా, నువ్వు చెప్పినట్టు నేను చేస్తా, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, చిత్తమయ్యా చెప్పండి అంటే, ఈ పాలు తొనకకూడదు, తొనికి ఆ కింద ఖాళీగా ఉన్న పాత్రలో నాకు కనపడకూడదు. ఇక్కడ నుంచి మన రాజ దర్బార్కి ముఖద్వారం ఉంది కదా, మెయిన్ గేటు, అక్కడ దాకా నువ్వు వాటిని తీసుకొని పోవాలా. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి రావాలా. ఈ వెళ్ళి వచ్చే మార్గంలో ఈ పాలు తొనికి ఈ కింద పళ్ళెం ఖాళీగా ఉన్న పళ్ళెంలో కనుక కనపడ్డా పడి కనపడ్డాయి అంటే మాత్రం నువ్వు చెప్పిన దానికి నేను తీర్పు తీర్చను, ఏమీ చేయను. దీనికి ఇష్టమేనా అను, నువ్వు ఏదైనా చెప్పు నేను చేస్తా, వాళ్ళు మాత్రం శిక్షించబడాలి అన్నాడు. సరే నేను చెప్పిన పని చేయి, ఖచ్చితంగా ఆ పని చేస్తాను. సరే అని చెప్పని చిన్నగా ఇక పాలు తొనకకుండా జాగ్రత్తగా అడుగు వేసుకుంటా పోతుంటే ఇక పక్కన వాళ్ళు ఇక తగులుకోరు మొత్తం, క్షమించండి, ఇక మొత్తం కలిసి ఇక వదిలిపెట్టకుండా ఇక ఎరో మాధవరా, భలే ఎదురో కొత్తగా కనపడుతున్నావు, ఎదురో పాత్ర, మళ్ళీ దాంట్లో గిన్నె, ఏరా ఏం చేయాలనుకున్నావు ఏందని చెప్పని ఇంకా అంతకంటే ఇంకా భయంకరమైన గేలి చేస్తూ ఉన్నారు. వెళ్ళాడు. ఇతనికి ఏం కనపడుతుందంటే రాజుగారి దగ్గర మాట కనపడుతుంది. ఏం మాట అంటే, నువ్వు ఈ కరెక్ట్గా చేసి వస్తే నేను ఖచ్చితంగా వాళ్ళని తీర్పు తీర్చి శిక్షిస్తా, ఏంది నా మాటిని ఆ పని చేయంటే అదే మైండ్లో ఉంది. బారుకు వెళ్ళాడు, తిరిగి వచ్చాడు, రాజుగారి ముందు ఆ పాత్రను చూపిస్తే పాలు చొనకల. ఖచ్చితంగా వెళ్ళాడు, వచ్చాడు, తెచ్చి ఇచ్చాడు. మంచి పని చేశావు. నువ్వు వెళ్ళేటప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను, ప్రశ్న కాదేం కాదే, నువ్వు ముందు శిక్షిస్తావా లేదా, శిక్షిస్తాలే కానీ నేను ఒక మాట చెబుతా విన్నా, చెప్పండి. నువ్వు వెళ్ళేటప్పుడు ఎవరైనా నిన్ను గోల్ చేశారా? అబ్బే నన్ను ఎవరు గోల్ చేయలేదు, నన్ను ఎవరు గోల్ చేయలేదండు. గోల్ చేశారు మాధవరా? లేదయ్య గారు. లేదు రాజా, నన్ను ఎవరు గోల్ చేయలేదంటే, గోల్ చేశారు మాధవరా? లేదయ్యా, ఎవరు గోల్ చేయలేదంటే, గోల్ చేశారు నిన్ను ఎంత గోల చేసినా గేలి చేసినా నేను నీకు చెప్పాను చూడు ఆ పని, దాని మీదే నీ దృష్టి నిలిపావు కాబట్టి ఈ ఎయ్యి బట్టల నీకు, ఈ ఎయ్యి కూడా నీ చెవుల దాకా రాలేదు, హృదయంలోకి పోలేదు, ఆ మనసులోకి రాలేదు, తలంపులు, ఊహల, ఆలోచనలో క్రియ జరిగి నిన్ను బాధించలేదు. కారణం ఏంటంటే నేను నీకు చెప్పిన పని మీద దృష్టి నిలిపావు. అందును బట్టి నీకు అవి వాళ్ళు గేలి చేస్తున్నా కానీ నీవు పెద్దగా పట్టించుకోలేదు, పెద్దగా కూడా అసలు పట్టించుకోలేదు. ఒకప్పుడు కంటే ఇంకా ఘోరంగా నిన్ను గేలి చేశారు వాళ్ళు. అవునా కాదా? అవునయ్యా. ఈ కథలో ప్రభు నాకు నేర్పిన నీతి ఏంటంటే, మనతో కూడా ఈరోజు మాట్లాడు, మన చుట్టూ ఎన్నో ఊర కుక్కలు కానీ, ఇక బజార్ కుక్కలు కానీ, ఇక అటువంటి స్వభావం కలిగిన వ్యక్తులు ఎన్నో నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వాటన్నిటి వైపు మన చెవులను తిప్పి ఆ మాటలు మన హృదయంలోకి, మనసులోకి తీసుకొని తలంపులు, ఊహల, ఆలోచనలో క్రియ జరిగేలాగా చేస్తే చివరికి కృషించుకుపోతాం, ప్రార్థన నడిపింపు రాదు, భక్తి సాధన మీద దృష్టి నిలపలేము, ఆసక్తి రగలదు భక్తి సాధనలో. చివరికి దేవుడు అనుకున్న దయా సంకల్పానికి అనుగుణమైన పరిపక్వత, అలాగనే ఆయన అనుకున్న పని మన ద్వారా జరగదు. ఆ పరిపక్వత మనలోకి రాదు. అలాగనే ప్రభు అనుకున్న పని కూడా ఆలస్యమై కుంటుపడుతుంది అన్నమాట. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే, ప్రభు నాకు నేర్పింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా, ఎంతమంది ఎన్నన్నా వాక్కొని, నా చుట్టూ పరిస్థితులు, నా వాళ్ళ గురించి ఏదన్నా అనుకొని, నేనున్న కుటుంబ స్థితిగతులన్నీ ఏ ఊరు ఏమన్నా అనుకొని, నా ప్రభు నాకు ఇచ్చింది ఒకటే గురి, ఆయన పని చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన పని చేయాలి. ఎందుకంటే అసలు శపించబడిన కుటుంబం నాది, అసలు తృణీకరించబడిన కుటుంబం నాది, అసలు ఎన్నిక చేయడానికి కూడా అర్హత లేనటువంటి కుటుంబం నాది. అటువంటి కుటుంబంలోంచి నన్ను ఎన్నుకొని తీసుకొచ్చి ఆయన ఘనతనిస్తానంటే, ఆ ఘనతను ప్రారంభ దినాల్లో అనుమానించాను. చివరికి ప్రభు ఒక గడికి తీసుకురాగానే నేను ఏ విషయాల్లో
ఆయన మాట్లాడితే ఏ విషయాలు నా విషయంలో ఆయన జోక్యం చేసుకొని చేస్తే నేను నమ్ముతానో ఆ రీతిగానే నా విశ్వాసాన్ని బలపరచడానికి, ఆయన మీద పూర్తిగా ఆనుకోవటానికి, ఆయన అనుకున్న పాత్రగా నేను మారటానికి, దానికి నేను సహకరించడానికి, ఏ రీతిగా ఆయన నడవాలో, ఏ రీతిగా నన్ను ట్యూన్ చేసుకోవాలో ఆయా రీతిగా ప్రార్థనలకు జవాబులు ఇచ్చాడు. ఆయా రీతిగా దేవుడు నేను అనుకున్న విషయాల్లో పనులు జరిగించాడు. ఆయా రీతిగా నేను ఈ విషయంలో మాట్లాడితేనే స్థిరంగా ఉంటాను అనుకుంటే ఆయన వచ్చి మాట్లాడేవాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇన్ని చేస్తున్నప్పుడు మనం ఎవరో అన్న అపనమ్మకంతో ఉంటామా? ఇప్పుడు మన కడుపును పుట్టిన బిడ్డలే, అమ్మా నీకెందుకురా, నేను బజార్కి వెళ్తున్నా, పనికి వెళ్తున్నా, వచ్చేటప్పుడు ఖచ్చితంగా నీకు ఇష్టమైన డైరీ మిల్క్, నీకెందుకు చాక్లెట్ తెస్తా, 5 స్టార్ చాక్లెట్ తెస్తా అంటే డార్క్ బిస్కెట్స్ అని చెప్పని ఇట్లాంటి నేను తీసుకొస్తుంటే తెస్తావుగా, చేస్తా సరే తీసుకొస్తా పో అని చెప్పని 1కి 4 సార్లు అలా వాళ్ళకి చెప్పి తర్వాత తెచ్చి ఇచ్చిపోయిన తర్వాత 3వసారి లేదా 5వసారి ఎప్పుడన్నా కానీ 6-7 సార్లు అయినా సరే అలా తెచ్చి ఇచ్చిన తర్వాత ఒక 10వసారి వచ్చినప్పుడు ఇట్లా తీసుకొస్తాను అంటావు, తేలేకపోతావు. కానీ వాళ్ళు ఏమంటారంటే, నువ్వు తెచ్చే ఉంటావు, కావాలని నన్ను ఆట పట్టడానికి దాచిపెట్టావు నాకు తెలుసులే, కానీ నువ్వు ఏడుందామా, క్యారేజ్ ఎతుకుతారు, సంచి ఎతుకుతారు, బ్యాగ్ ఎతుకుతారు, బీరువా ఎతుకుతారు, బట్టల కింద ఏడన్నా దాచిపెట్టి అని ఎతుకుతారు. మొత్తం ఎతికి లేనప్పుడు కూర్చొని సైలెంట్గా మనకు వెళ్ళి చూస్తూ ఉంటారు. ఏడబెట్టి చెప్పు, నాకు తెలుసులే, నేను చిన్నప్పుడు ఇంత అడిగా మా అమ్మనే, నాకు తెలుసులే కానీ ఏడ దాచిపెట్టి ఏడబెట్టి చెప్పు అని వెళ్ళిపోయి అమ్మ మీద నాన్న మీద అలా ఆనుకుంటాం. మరి ఈ ప్రేమ ఇక్కడున్నప్పుడు మరి ఆయన ఇంకెంత ప్రేమ గలవాడు, మనల్ని ఆయన మీద పూర్తిగా అనుకోవటానికి మనకి ఏమేమి ఇవ్వాలో, ఏమేమి విషయాల్లో ఆయన స్పందించాలో ఆ ఇచ్చిన దాన్ని బట్టి మనకు తెలియకుండా అమాయకత్వంగా భక్తి సాధనలో ఆయన మీద పోయి ఆనుకుంటాం అనమాట. అట్లా కూడా ప్రభు డీల్ చేసి మనల్ని స్థిరపరిచి మన ద్వారా ఆయన పని జరిగించుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఎన్నిక లేని వాళ్ళు వాస్తవానికి మన కుటుంబాలను మనం గమనించుకుంటే ఏ యోగ్యత అర్హత ఉండదు. చాలామంది కుటుంబం గురించి నేను ప్రభు ఇప్పుడు ఆలోచన తెస్తూ ఉన్నాడు. తన తల్లి ఒకప్పుడు వేరొక జీవితంలో ఉంటే ఆ జీవితం నుంచి బయటకు వచ్చి రక్షించబడి ఆ తర్వాత తప్పటడుగులు పడి దైవజనుడి విషయంలో వ్యతిరేకమై చివరికి పిల్లల విషయంలో కూడా తేడా పడి సాక్ష్యం కోల్పోయాం. ఈరోజు కూడా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను నా సేవకురా అని చెప్పి అంటున్నాడు. కానీ నా సేవకురా అంటున్నాడు, కానీ నా తల్లి విషయంలో చూసుకున్న, నా చెల్లి విషయంలో కానీ, కుటుంబం చూసుకున్న, సాక్ష్యపరంగా చూసుకున్న, గతంలో ఉన్న పరిస్థితులు చూసినా, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూసినా, దైవజనుడికి వ్యతిరేకంగా లేచిన దాన్ని బట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసినా నాకు నేను అనర్హురాలని, నాకు నేను అనర్హుడిని అని చెప్పని అనుకుంటున్న బిడ్డలు ఉన్నారు. వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అవును భాష గారు ఇప్పుడైతే ఇక్కడ లేరు కదా అని అనుకుంటాం, కానీ భవిష్యత్ కాలం ఎరిగిన దేవుడు. అందుకే ప్రతి వాక్యం ఎక్కడ నేను ఏదన్నా విషయం చెబుతున్నప్పుడు రికార్డింగ్ చేయడం అనేది అలవాటు నాకు. ఏ వ్యక్తికి ఏ మాట ఉపయోగపడుతుందని యూట్యూబ్ ఛానల్ ద్వారా నెక్స్ట్ మన తర్వాత వినబోతున్న వాళ్ళు ఉన్నారు. ఈ జాబితా వాళ్ళతో మాట్లాడుతున్నాడు ప్రభు. ఇట్లాంటి ఆలోచనలు కలిగి ఉన్న వాళ్ళు, మేము అసలు మాకు అర్హత లేవు అనుకున్న వాళ్ళతో దేవుడు మాట్లాడంటే, అర్హత లేదు కాబట్టే నా ప్రభు కృపను బట్టి అర్హతనిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అర్హతలుంటే నువ్వెందుకు? ఇప్పుడు మనం పరిచయ వాక్యాలు ఇప్పుడు 1 కొరింథీ 1వ అధ్యాయం 27, 28, 29 వచనాల్లో ప్రభు రాసి పెట్టినట్టుగా చాలామంది ఉన్నారు ఆయన కావాలనుకుంటే. అయితే వాళ్ళందరిలో లేనటువంటి ఒక హృదయం మనలో ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఏంటయ్యా హృదయం అంటే, అసలు ఏ కోశానా కూడా కొలచలేవు, కానీ నా ప్రభు నన్ను బహుగా ప్రేమించి ఇంత గొప్పగా ఎంచి ఆయన పాత్రగా చేసుకొని ఆయన సేవలు వాడుకుంటున్నాడే, అందును బట్టి నా ప్రభుకు కృతజ్ఞతాస్తుతులనే కృతజ్ఞత కలిగినటువంటి హృదయం మనలో ఉంది. ఆ హృదయం ఉంది కాబట్టి, అటువంటి హృదయం ఉంటుంది కాబట్టి ఎన్నిక లేని వాళ్ళని, తృణీకరించిన వాళ్ళని, వెర్రి వారిని, నీచులైన వారిని, వీళ్ళందరిలో బాగా మీరు ఒకవేళ మనిషిని గమనిస్తే, నాకు ప్రభు నేర్పిన అనుభవ పాఠాలు ఇదొక పాఠం.
ఎదుటి వ్యక్తులను వాళ్ళ స్థితిగతుల్లో వాళ్ళు స్పందించే విషయాలు నేను బాగా గమనిస్తూ ఉంటా. వాళ్ళు ఎలాంటి హృదయం కలిగి ఉన్నారు అన్నది గమనిస్తాను నేను. ఆ గమనిస్తున్నప్పుడు ప్రభు నాకు నేర్పిన పాఠం ఏంటంటే, ఈమె లేదు ఇతను కృతజ్ఞత కలిగిన హృదయం కలిగి ఉన్నారు. అసలు అర్హత లేదు వాస్తవానికి. నేను అనుకున్నా లేదు. బైబిల్ గ్రంథంలో కొరహు కుమారులను గమనిస్తే మా అయ్యా మా బాబాయ్ వాళ్ళు అనుకోవచ్చు, కొరహు, దాతాన్, అభిరామ్, ఏమ్రే వాళ్ళంతా బంధువులు అనుకోవచ్చు. వాళ్ళు తెచ్చిపెట్టిన తెప్పలు రయ్యా వద్దు నాకు ఆ జీవితం. మేము మాత్రం మా దైవజనుడు మోషేని కాచుకొని ఉంటాము, మోషే చెప్పినట్టు మేము ఉంటాము, మోషే అనుకున్నట్టుగా మేము నడుస్తాము, దేవునికి ఇష్టంగా మేము బ్రతుకుతామని చెప్పని ఒక తీర్మానం చేసుకొని పక్కకు వచ్చారు. అందుకే సంఖ్యాకాండం చెప్పేది కొరహు కుమారులు చనిపోయారు కానీ అయినను కొరహు కుమారులు ఉన్నారని చెప్పాడు. ఆ ఉన్నారు కాబట్టి వచ్చి ఇప్పుడు ఎక్కడున్నారు? కీర్తనకారుడు ఆ కీర్తనలో 150 కీర్తనలో వీళ్ళ కీర్తనలు కూడా ఉన్నాయి, కొరహు కీర్తనలని. ఇప్పుడు వీళ్ళు కృతజ్ఞత కలిగిన హృదయం కలిగి ఉన్నారు కాబట్టి ఇంత గొప్పగా హెచ్చింపబడ్డారు. ప్రతి ఒక్కరికి మాదిరిగా లేఖనాలు ఇచ్చేందుకు, వాళ్ళ గురించి చరిత్ర ఘనంగా చెప్పుకునేందుకు కూడా ఒక ఆధారమయ్యారు. ఎన్నిక లేని వాళ్ళ పరిస్థితి కూడా ఇదే. దేవుడు ఉన్నతమైన కృపనిచ్చేది ఎందుకంటే ఎన్నిక లేని వాళ్ళు ఎవరు వీళ్ళంటే ఆ చేపలు పట్టుకునే వాళ్ళు ఒక బ్యాచ్ అయితే మనం కూడా అనుకోవాలి. ఈ మాటలు వింటున్నా మనము, నీవైనా నేనైనా, మేమంతా ఎన్నిక లేని వాళ్ళం, తృణీకరించబడ్డాం, వెర్రివారం. ఏంది మాట వినకుండా తిరుగుబాటు చేసే బ్యాచ్ మాదంతా. అయినా కానీ పదే పదే ప్రేమను పంచుతున్నాడంటే ఆయన నన్ను ఇంకా గొప్పగా ప్రేమిస్తున్నాడు, వదిలిపెడతలేదు. నా కోసం ఆయన నిలబడ్డాడని చెప్పని నేను నిలబడాలి, ఆయన కోసం నేను నిలబడాలి, ఆయన కోసం నేను నిలబడాలి. ఇంత గొప్ప ఘనత ఎవరు ఇస్తారు? బంధువులు ఇస్తారా? భార్య ఇస్తుందా? భర్త ఇస్తాడా? తల్లి ఇస్తుందా? తండ్రి ఇస్తాడా? నా అనుకున్న వాళ్ళు ఇస్తారా? స్నేహితులు ఇస్తారా? స్నేహితురాండ్లు ఇస్తారా? ఇంత గొప్ప ఘనత కానీ, గౌరవం కానీ, ఆధిక్యత కానీ, అసలు నువ్వు ఒక మాట చేయొచ్చు, ఒక మనిషిని మాట వింటూ భక్తి సాధన చేస్తున్నట్టు ఎంత గొప్ప ఆధిక్యత. మన ఇంట్లో మామూలుగా రక్షణ లేకుండా మామూలుగా మన ఇంట్లో ఉంటే కడుపును పుట్టిన బిడ్డలే మాట విన్న పరిస్థితి. ఇటు పిలిచాడు ఊరుకమ్మను పద్దాకలా ఏదో చెప్పుద్దంట, మాకు పనులు లేపో అని చెప్పని అంటారు. అట్లాంటిది ఇంటి వాళ్ళని అలాగనే బయట వాళ్ళని కూడా నీ మాట ఎప్పుడు దొరుకుద్దా, ఎప్పుడు ఆ మాట అందుద్దని పరితపించేలాగా ప్రభు కృపనిచ్చాడంటే ఎంత గొప్ప ధన్యత అది. అసలు నువ్వు వచ్చి మోకరిస్తే నీతో పాటు కలిసి ప్రార్థన చేద్దామని తపన పడే హృదయాలని ఎంత గొప్ప ధన్యత. అసలు మనం ఊహిస్తామా? అసలు ఊహించం. నా మట్టుకు నేను చూసుకున్నా కానీ ఎవరైనా ఇప్పటికీ చాలామంది హృదయాలు పరితపిస్తూ ప్రభుపాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్న వాళ్ళు, అయ్యా నీ దాసును మా ఇంటికి పంపించి మా అందరికి ప్రార్థన చేయించాయని ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కన్నీరు విడిచి ఉపవాసం ఉండి మరి కూడా పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుడు నాకు మాట్లాడుతూ ఉన్న సంగతులు నేను వింటానే ఉన్నాను. కానీ ప్రభు చిత్తం, ఆయన సమయం అనుకూలమైన సమయంలో వెళతాం, అది జరుగుతుంది. అయితే నీ విషయంలో అయినా, నా విషయంలో, మన విషయంలో అయినా మనం అనుకుంటాం అసలు ఏమీ లేదనుకుంటే ఇలా పరితపించే హృదయాలు ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పరితపించే హృదయాలు ఉన్నాయి కాబట్టే మన ప్రభు ఎన్నికలేని మనలను, ఎన్నికలేని కుటుంబాలను, సమాజం అంతా వెలివేసినటువంటి బ్రతుకులను ఎంతో ఉన్నతంగా ఆశీర్వదించి ఆ తృణీకరించిన వారికి, చేదరించిన వారికి, లక్ష్య పెట్టకుండా తిరిగిన వారికి, చివరికి నిందించి అవమానించి గాయాలు కలిగేటువంటి మాటల చేత వేధించిన వారందరికీ సిగ్గు కలిగేలాగా చేయటానికి. ఆమేన్, హల్లెలూయా. ఏమే ఈ చేపలు పట్టేవాళ్ళ పరిస్థితి కూడా అది ఎవడైనా లక్ష్య పెడతారా? అవసరానికి ఆ కొద్దిసేపు కంపు కొడుతున్నా ఇట్టిట్ట ముక్కులుగా ఇలుచుకుంటూ, లేదంటే గొడ్డట్టు అడ్డం పెట్టి 1 కేజీ చేపలే అమ్మా, 1 కేజీ చేపలే అని చెప్పని శుభ్రం చేసే కాదు చూడాలి అసలు కంపు. నేను మొబైల్ కొనిపిస్తాను, ఆ మొబైల్ డిస్ప్లే వాడుకున్నాను. నేను అన్నాను నాకు వద్దని కింద నుంచి పైదాకా చూశాను. అది అలా చూస్తావని చెప్పేసి అన్నా. ఇంకా తర్వాత అన్నాడు అనమాట. ఏమన్నాడంటే తర్వాత ఈ మాట నాకు మాస్టర్, నాకు అన్ని ఆయన
అన్ని కోట్లు ఉన్నాయి కానీ అక్కడ ఏంటంటే తప్ప కదా ఫస్ట్ అన్ని కోట్లు ఉన్నాయి, నా కాడు కోటితో సమానం అనుకుంటా నేను. అంటే మనకున్న త్రాడ్ అది, నాకు ఎదుటి వ్యక్తి రూపాయి కూడా అవసరం లేదు. తర్వాత అన్నాడు భాషలో, అసలు ఏంటమ్మా అసలు, కానీ ఒక విషయం తెలుసా, నాకు ఇంత ఉన్నా కానీ 2 పిల్లల్ని చక్కగా వాళ్ళు చదివించు, నాకన్నా 100 రెట్లు బెస్ట్ అంటాడు భాషలో. దేవునికి మహిమ కలుగును. ఒకళ్ళ మీద ఆధారపడకుండా రూపాయి మీద నాతో అన్నాడు భాషలో, ఏదన్నా అసలు ఇల్లు సరిగ్గా ఉండదండి, అసలు ఆ ఇంట్లో ఉండలేకపోతుంది, ఇల్లు మొత్తం కారిపోతుందంటే ఒక మాట అన్నాడు. సరే ఇప్పుడు మనకు 2 కోట్లు క్లాస్లో ఉన్నాము, పర్లేదు, ప్రతి నెల నేను 5,000 పంపిస్తాను, కరెంటు బిల్లు కూడా నేనే ఇచ్చేస్తాను, మంచి ఇల్లు చూసిన అవసరం ఉందన్నాడు. నేనన్నా నాకు అవసరం లేదండి, మీరు మాట్లాడితే చాలు, నాకు అసలు డబ్బు పూర్వకంగా దేనికి నాకు రూపాయి కూడా అవసరం లేదని చెప్పేసాను. అదేంటి అమ్మాయి అన్నాడు. అప్పుడు అన్నాడు మాస్టర్ గారు, ఏమన్నాడు తెలుసా, అసలు అక్కడ ఆయన అంత ఉంచుకొని నన్ను అసలు ఆయనకి రోడ్ బొమ్మలుగా చూపిస్తాడు దేవుడు, నాకు అసలు విచిత్రంగా ఉంటుంది. అసలు అంటాడు 2 పిల్లలను పోషించుకుంటే అసలు ఎవరి మీద ఆధారపడదు, నాకంటే 100 రెట్లు నువ్వే బెస్ట్ అంటాడు మాస్టర్ గారు. మొబైల్ విషయంలో నాకు వద్దు అని చెప్పేసి అంటే అన్నాడు, అసలు ఏంటమ్మాయి నాకు అసలు అవసరం లేదని చెప్పేసి అన్నాడు. ఆయన కృప మాస్టర్ గారు. కానీ మాస్టర్ గారు చూసారా, ఆయన దేవుళ్ళో ఉండి దేవుడి విషయంలో ఉండే టైంకి సాతాను ఎత్తుకొని వెళ్ళిపోయాడు, పట్టుకొస్తాడు దేవుడు పట్టుకొని. ఇలాగా తృణీకరించబడి ఏమి ఎవరైతే ఉంటారో ఆ బ్యాచ్ మత్సరికి సిగ్గు కలిగేలాగనమాట. ఆడ ఆ చేపలు పట్టేవాళ్ళ దగ్గర పోతే 1 కేజీ అని చెప్పి ఆ కంపుకి భరించలేం, అవసరానికి ఉపయోగపెట్టుకుంటాం, పక్కనకి వచ్చేస్తాం. మనల్ని కూడా చాలామంది అవసరానికి ఉపయోగపెట్టుకునే బ్యాచ్ ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఈ చేపలు పట్టే వాళ్ళని తెచ్చి ప్రభు ఏం చేశాడంటే రక్షణ అనుభవాన్ని ఇచ్చాడు, మనకు కూడా అలాగనే అనుభవాన్ని ఇచ్చాడు. అంతటితోనే కాకుండా తలాంతులు ఇచ్చాడు, కృపావరాలు ఇచ్చాడు. అసలు పూర్తిగా మత్తయి 10వ అధ్యాయం 1 వచనం 7-8 వచనాలు చూస్తే శ్రేష్టమైన అధికారము అపోస్తలత్వాన్ని ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకయ్యా ఈ తృణీకరించబడిన వారికి ఇంత గొప్ప ఆధిక్యతను ఇచ్చారంటే వాళ్ళు క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉన్న ఆ మూలరాయి యొక్క విలువను గ్రహించారు. ఆమేన్, హల్లెలూయా. 118వ కీర్తనలో కూడా ఈ మాట ఉంటుంది, తృణీకరింపబడిన రాయి తలకు మూలరాయి అయ్యను, ఇది మన కనులకు ఆశ్చర్యమే, ఇది మన కన్నులకు ఆశ్చర్యమే కానీ అయితే ఇది దేవుడి వల్ల జరిగింది. చాలామంది మనల్ని తృణీకరించిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు యేసయ్యని ఎలా అయితే తృణీకరించారో అలాంటివంటి తృణీకారాలు మనం ఖచ్చితంగా ఎదుర్కొంటాం, ఖచ్చితంగా మనము ఎదుర్కొంటాం. ఎందుకు ఎదుర్కొంటామంటే ఆ అనుభవం లేకపోతే నీ విలువేంటి అవతల వ్యక్తికి అర్థం కాదు. ఆ అనుభవం ఉండాలి. ఆ అనుభవం ఉన్నప్పుడు ఏమైందంటే ఇక అప్పుడు ఇక్కడ 118వ కీర్తనలో 22వ వచనంలో ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయను, అది యెహోవా కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. ఆమేన్, హల్లెలూయా. ఇదే మాటను మళ్ళీ ఇక్కడ ఎఫెసీ పత్రికలో దేవుడు తన కృపచేత ఇక్కడ మనకు తెలియపరుస్తున్న విషయం ఏంటంటే తృణీకరింపబడిన ఆ మూలరాయి ఎవరయ్యా అంటే పౌలు భక్తుడు పత్రికలో చోట అంటాడు, ఆ మూలరాయి ఎవరో కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తే. యేసుక్రీస్తే ఆయనే ఆ మూలరాయి. ఆయన ముఖ్యమైన మూలరాయిగా కనపడ్డాడు. ఇప్పుడు ఎందుకు ముఖ్యమైన మూలరాయిగా అగపడ్డాడంటే ముఖ్యమైన మూలరాయి యొక్క విలువ తెలిసిన వాళ్ళు ఆయన పక్షాన ఉండరు ఒక కోణం అయితే, అలాగనే యూదులు అందరికి కూడా సిగ్గు కలిగేలాగా కూడా ఆయన అక్కడ తృణీకరించబడ్డాడు. మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా మేము శ్రేష్ఠ భక్తులు అనుకుంటున్న వాళ్ళు కానీ మన చుట్టూ మన అనేవాళ్ళైనా సరే వాళ్లకు సిగ్గు కలిగేలాగా కూడా మనల్ని అప్పుడప్పుడు తృణీకరింపబడే అనుభవానికి అనుమతించి ఆ తర్వాత నీ విలువ భక్తులే వాళ్ళు సేవకులే తృణీకరిస్తారు. తర్వాత తెలుసుద్ది, అమ్మమ్మమ్మమ్మ ఎంత పని చేశాము, అసలు విలువైన పాత్ర మన దగ్గర ఉంటే ఆ విలువైన పాత్ర యొక్క విలువ తెలియకుండా బ్రతికామే. దైవజనుడు షాలెమన్న మళ్ళీ ఒక ఉపమానం చెబుతుంటే నేను విన్నాను. ఏంటంటే అది ఒకడు సముద్ర పొడ్డున నడుచుకుంటా పోతుంటే
దారిన సముద్రం ఒడ్డున అంటే ఒక దీవి లాంటి దాని దగ్గర నడుచుకుంటూ పోతుంటే అక్కడయ్యో కొన్ని రాళ్ళు దొరికినాయి. బాగా గుప్పిడికి రాళ్ళు తీసుకోండి. ఎక్కడైనా ఏటి ఒడ్డున కానీ సముద్రం ఒడ్డున కానీ పొలాలు ఎమ్మడు కానీ మనం నడిచేటప్పుడు చేతిలో రాళ్ళు ఉంటే మనం ఏం చేస్తాం? ఒక్కొక్కటి ఇసిరేసుకుంటా కాలక్షేపం చేస్తాం. బాగా గుప్పెడు రాళ్ళు తీసుకొని ఆ నీళ్ళల్లో ఇసిరేస్తాడు. ఒక్కొక్కటి ఇసిరేసుకుంటా పోతాడు. చిట్ట చివరికి ఒక 2 3 లేదా 4 రాళ్ళు చేతిలో ఉన్నాయి. అన్ని గుప్పెడు రాళ్ళు ఇసిరేసిన తర్వాత 4 రాళ్ళ కాట ఇతనికి డౌట్ వచ్చింది. ఏంటి అని చెప్పని చూస్తే మెరుస్తున్నాయి. ఆ సూర్యకాంతి పడుతుండి ఇంకొంచెం మెరుపు వస్తూ ఉంది. డౌట్ గుండి 4 రాళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని అతనికి తెలిసిన వ్యక్తి దగ్గరకు పోయి వాటిని పరీక్షిస్తే, ఈ రాళ్ళు నీకు యాడియా? అదేంది? వీటి విలువ ఎంతో తెలుసా నీకు? నాకు తెలియదా. అసలు ఎక్కడ దొరికిందంటే, అసలు అవన్నీ కాదులే కానీ వీటి సంగతి చెప్పాను. ఒక్కొక్క రాయి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు విలువ కలిగి, ఈ 4 రాళ్ళే ఉన్నాయా ఇంకేమైనా ఉన్నాయా నీ దగ్గర? కుప్పకూరి కూర్చొని వామ్మో అని చెప్పని ఏడుచున్నాయి. ఒరి నువ్వెందుకు ఏడుచున్నావురా? నేను తప్పు చేశానా లేదా నేను తప్పు చెప్పానంటే, కాదురా బాబాయ్, కాదురా, ఈ 4 రాళ్ళే ఇన్ని కోట్ల రూపాయలు విలువ చేస్తే నా చేతిలో ఉన్న గొప్పెడు రాళ్ళను నీళ్ల పాలు చేశారని. ఓయమ్మో ఏడ చేసి చెప్పు, నేను కూడా వచ్చాను అంటే ఈ మాటలు దైవజనుడు చెబుతా. క్రీస్తుని నమ్మిన బిడ్డల విలువ వాళ్ళను తృణీకరించి పక్కకు పెడతారు చూడు, అప్పుడు తెలుస్తుంది. మన విలువ కూడా అప్పుడే అర్థమైంది. అప్పుడు దాకా మనకు అర్థం కాదు. మనము దేవుని చేతిలో విలువైన పాత్రలం కాబట్టే మనం మొదటిగా తృణీకరింపబడిన వారి ఎవరైతే మనం తృణీకరిస్తారో ఒక కాలం ఉంటుంది. ఆ కాలానికి తలబొట్టుకుంటారనమాట. ఈ రాళ్ళు పోగొట్టుకున్నోడికి మళ్ళీ, ఓయమ్మ ఎంత శ్రేష్టమైన పాత్ర నేను పోగొట్టుకున్నాను, ఎంత శ్రేష్టమైన వ్యక్తిని నేను చేతులారా కాలదన్నుకున్నాను. అది వివాహం విషయంలోనైనా, కుటుంబ సభ్యుల విషయంలో అయినా, లేదా వ్యాపారం విషయంలో అయినా, దేవుని యొక్క పరిచర్య విషయంలో అయినా, ఎంత గొప్ప వ్యక్తిని నమ్మకంగా పరిచర్య చేసేవాళ్ళు చాలామంది దైవజనులు నా కళ్ళ ముందు పోగొట్టుకున్న వాళ్ళు నేను చూశాను. తర్వాత తలబట్టుకుంటే ఏమవుతుంది? ఓ దైవజనుడి గురించి ఒక అన్నయ్య చెబుతూ ఉండు, నేను ఒక స్థలం కోసం ప్రార్థన చేయడానికి రమ్మని చెబితే పాస్టర్ గారు వచ్చిండయా, వచ్చి ప్రార్థన చేసి, ప్రభువా ఈ పిల్లగాడు అసలు పరిచర్యగా రావట్లేదు, సరిగ్గా కనపడచ్చు కదా, అంతే. ఆ మాటతో ఆఖరిగా వాస్తవానికి ఆ స్థలానికి సంబంధించి అక్కడ ప్రార్థన చేసి వచ్చి అయిపోద్ది సెక్షను. కానీ ఈయనేం చేశాడంటే ఓవర్ కాన్ఫిడెన్స్గా అర్థం చేసుకుంటారులే అని మరి ఎట్నో మొత్తానికి ఈ అబ్బాయి పరిచర్లో కూడా సరిగ్గా కనపడుతుంది. ఆ ప్రార్థన చేసినప్పుడు ఆ అబ్బాయి అంతకుముందు పరిచర్లు ఎక్కడ ఉండంటే ఆ మందిరానికి వచ్చే దారిలో ఇటు వెళ్ళండి అని చెప్పడానికి అక్కడ నిలబడ్డాం. ఈయనకేమో ఇక్కడ మందిరంలో కనపడదు, ఆ పిల్లగాడు అక్కడ దేవునికి కనపడ్డాడు. దేవునికి మహిమ కలిగిన చివరికి చేదరెత్తి ఇంకో మందిరానికి పోయాడు. ఎన్నిసార్లు భజనలు ఆడినా కానీ పొరపాటును కూడా నేను రాను అన్నాను. చేతులారా పోగొట్టుకునేవారు అన్నమాట విలువైన రాళ్ళు. ఇవాళ అనాకొర తాలుగింజలు పక్కన పెట్టుకొని వాళ్ళతో తలనొప్పులు పెట్టుకొని ఎప్పుడు ఎవరు ఎట్టి అడ్డం తిరుగుతారో, ఎవడు ఏమంటాడో, ఎవడు ఎక్కడి నుంచి ఏ కుంపు తెస్తాడో, ఎవడు ఏ రకంగా పరిచర్కి ఇచ్చేస్తాడని చెప్పనే ఈ ఆలోచనలతోనే సతమతం అవుతా, తర్జన భర్జన అవుతూ చివరికి ఏ దారి కాకుండా ఆ దారి అయినట్టు ఏంది ఇప్పుడు అదే పరిస్థితి. విలువైన వ్యక్తులు దగ్గరున్నప్పుడు, ఇప్పుడు ఒకవేళ తల్లికి కొంతమంది భార్యలకు చూస్తే భర్త ఉన్నంతసేపు అర్థం కాదు. అంటే ఇది చాలామంది హృదయానికి గాయం అవుతుంది. ఆ కడుపును పుట్టిన బిడ్డలకు కూడా ఆ తండ్రి ఉన్నంతకాలం అర్థం కాదు. ఎప్పుడైతే ఆ భర్తను కోల్పోతామో అప్పుడు, లేదు కడుపును పుట్టిన బిడ్డలు కానీ లేదంటే భార్యను ఎప్పుడైతే కోల్పోతామో అప్పుడు దాకా ఆమె ఉన్నంతకాలం ఏమయ్యో చిన్నవా లేదా ఏం చేస్తున్నావు ఏందని చెప్పని ఎప్పటికప్పుడు
పరామర్శిస్తా అంటే ఫోన్ చేయటము, దగ్గరుండి ఎట్టున్నావు ఏందని అడగటం, ఆ సెక్షన్ ఉన్నంత కాలం ఏమో ఏం అర్థం కాదు. ఎప్పుడైతే ఆ వ్యక్తి దగ్గరుండి కూడా దూరమైనప్పుడు, లేదంటే అసలు శాశ్వతంగా తీసివేయబడ్డప్పుడు, ఒక భార్య విషయంలో కానీ భర్త విషయంలో కానీ కడుపును పుట్టిన బిడ్డలకు కూడా ఉన్నంతకాలం ఒకవేళ సాగుతున్న ఏదన్నా ఉన్నా కానీ ఏమో లేవు, మాకంటూ ఒక దిక్కున్నాడు కదా అని చెప్పని సంతోషించడం వదిలిపెట్టి ఎప్పుడు పోచడు అని చెప్పని మనసులో అనుకొని చివరికైనా టపామనేది కాలం చెల్లిపోయిన తర్వాత చివరికి కూర్చొని డాడీ అని చెప్పని ఎంత ఏడిచి ఉపయోగం ఉంది. వచ్చడా ఉన్నప్పుడేమో ప్రేమను పంచకపోవచ్చు, తాగుతుండి చేతరకుంటుండ అని చెప్పని రకరకాలుగా. అంటే ఈ మాటను పరిచయం చేస్తున్నప్పుడు నేను అన్న గాయం అవుతుంది ఈ మాట అని. అంటే వ్యక్తి ఉన్నప్పుడు విలువ అర్థం కాదు, కానీ కాలం చెల్లిపోయిన తర్వాత ఎడమైన తర్వాత అప్పుడు అర్థమైపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, మనం విలువ కలిగిన పాత్రలము. ఆ క్రీస్తు మూలరాయి మొదటిగా తృణీకరింపబడిన రాయి. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆ మూలరాయిని ఆశ్రయిస్తూ ఉంటే ఈ చుట్టూ ఉన్న యూదులకి సిగ్గొచ్చినట్టు పరిస్థితి ఏంది. లేఖనంలో కూడా స్వార్థ పుస్తకాల్లో మాట ఉంటుంది, లోకమంతా ఆయన వెంబడిపోతుంది. ఎవరి మాట అంటుంది? పరిసయ్యులు, సద్దుకాయలు, ధర్మశాస్త్రోపదేశకులు, సున్నతి అనే క్రమంలో ఉన్నటువంటి యూదులు వాళ్ళంతా అంటున్నారు లోకమంతా ఆయన వెనకాల పడిపోతున్నారు. ఈ రోజుల్లో కూడా చాలామంది ఒక వ్యక్తి వాడబడుతుంటే మాత్రం ఆ దైవజనుడు ఆయన వెనకాలే పడిపోతున్నారు మొత్తం. నేనంటాను సరిగ్గా పునాది వేసుకో, సరిగ్గా దేవునితో గడుపు, సరిగ్గా ప్రభు పాదాలు పట్టుకో. అంతకంటే శ్రేష్టమైన ఉపదేశం నీ నోటి ద్వారా దేవుడు నీ ప్రజలు నీకు అప్పచెప్పిన మందక ఇస్తాడు కదా, ఖచ్చితంగా ఇస్తాడు ఆయన. ఆయనేమి పక్షపాతి కాదు. 1 కొరింథీ 12:7-11 వచ్చిన భాగాల్లో ఆయన తన చిత్త ప్రకారము మొదటి అందరికీ ఆత్మ ప్రత్యక్షతనిచ్చాడు, అలాగనే కృపావరాలు వచ్చేసరికి ఆయనకు నచ్చినట్టుగా ఇచ్చాడు. ఆయనకు నచ్చినట్టుగా, మనం కావాలంటే కాదు. ఒకళ్ళకి ఆయనకు నచ్చిందనుకో 3-4 కృపావరాలు ఇస్తాడు, ఒకళ్ళకి ఆయనకు నచ్చితే ఒకటే కృపావరం ఇస్తాడు. ఆయనకు నచ్చిందనుకో మొత్తం 9 సభ్య ఆ వ్యక్తి మీద పెట్టి 9 సభ్య ఆ వ్యక్తి మీద పెడతాడు. బైబిల్లో ఉంది ఒక మాట, కలిగిన వాని దగ్గర నుంచి కూడా తీసివేయబడి ఒక్కటి ఉన్న వాడి దగ్గర కూడా ఆ ఒక్కటి కూడా తీసేసి ఆ 10 ఉన్న వాడికి ఎత్తున్నాయి. అదేందయ్యా యజమానుడు అట్టెచ్చలేదు, వాడి దగ్గర 10 ఉన్నాయి కంటే నా ఇష్టం రా నీకెందుకు అండవు. అదే మాట ఉందిగా. ఇప్పుడు కృపావరాలైనా, దేవుడిచ్చే ఆధ్యాత్మిక సంబంధమైన ఈవులైనా, లేదా అభిషేకమైన తలాంతులైనా, ప్రత్యక్షత అయినా, లేదు భౌతిక సంబంధమైన ధనమైన ఆశీర్వాదం ఏదైనా సరే నీకు ఇచ్చింది నువ్వు జాగ్రత్త చేసుకోకపోతే అది బీగి పక్కనోడికి ఇచ్చడు తప్ప రాజీ పడడు. ఎందుకంటే ఆయన స్వరక్తాన్నిచ్చి సంపాదించిన సంఘం ఇది. ఆమెన్, హల్లెలూయా. నిన్ను చూసి కాదు వీళ్ళంతా రక్షించబడుతుంది, ఆయన చూసి. ఎందుకంటే మనం అది బాగా గుర్తుపెట్టుకోవాలి. నన్ను ఎవరైనా గౌరవిస్తున్నారు, ఘనపరుస్తున్నారంటే ఆయన ఉన్నాడు కాబట్టి. ఆయన్ని నా మీద పెట్టుకొని నేను ఊరేగుతున్నాను, ఆయన ఊరేగిస్తున్నాను కాబట్టి ఆ విలువ. ఇది కొంతకాలం పోయిన తర్వాత సేవకుల్లో, భక్తుల్లో కూడా ఈ గ్రహింపు మరుగైపోద్ది అనమాట. మరుగైపోయినప్పుడు వాళ్ళు హైలైట్ అవటానికి ప్రయత్నం కాదు. నేను చాలా సందర్భాలు ఎవరన్నా ఇట్లా అని చెప్పి నా గురించి గొప్పగా చెబుతూ ఉంటే ఏంది ఆ గొప్పగా చెప్పినప్పుడు ప్రభు వీళ్ళు ఖచ్చితంగా నీ చేతులు నన్ను దండిస్తున్నారు, నాకు దరువు పడుద్ది, అమ్మో ఈ ఘనత నాకు వచ్చు, నీకే ప్రభు నీకే ఆపాదిస్తున్నాను, నాకు వచ్చాయా నీకు వందనాలని చెప్తా ఖచ్చితంగా. అయితే ఇక్కడ మనము బాగా గమనించాలన్నమాట. ఈ మూలరాయైన యేసయ్య ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆయన వెంబడిస్తూ ఉంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వెర్రి పుట్టింది. అయితే ప్రభు వాళ్ళకి శాశ్వత కాలమైన సిగ్గు కలగటానికి, శాశ్వత కాలమైన సిగ్గు ఈ మూల వాక్యంలో అదే దాగి ఉంది. శాశ్వత కాలమైన సిగ్గు అని ఎందుకన్నానంటే ఈ భూమి మీద వాళ్ళకు సిగ్గే, అలాగనే నిత్యత్వంలో కూడా వాళ్ళకు సిగ్గే. అంటే అంతగా సిగ్గుపరచబడటానికి ఆ యూదులను దేవుడు, అంటే తను స్వకీయ సాంపాద్యం అని చెప్పబడినటువంటి ఆ ప్రజలను, ఆ
ఎవరైతే ఆ గోత్ర కర్తలుగా ఉన్నారో వాళ్ళని, పెద్దలైన ఆ 12 మందిని, వారి కడుపు నుంచి బయటకు వచ్చినటువంటి ఆ సంతానం అంతటిని శాశ్వత కాలం అంతా సిగ్గుపరచబడేలాగా ప్రభు ఏం చేశాడంటే, ఈ క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయిగా తృణీకరించబడిన ఈయన మీద ఆనుకున్న వాళ్ళకి, ఈయన మీద నిలబడ్డ వాళ్ళకి మొట్టమొదటిగా అపోస్తలత్వాన్ని ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ అపోస్తలత్వం దేనికంటే, ఇప్పుడు మనం ఇల్లు కట్టాలంటే ఖచ్చితంగా పునాది వేయాలి. ఈ పునాది లేకపోతే గోడ నిలబడదు, ద్వార బంధం నిలబడదు, అంటే ఆ గడప అది కూడా నిలబడదు. ఎందుకంటే ఈ పునాది ఉండాలి. ఇక్కడ ప్రభు మనం చదువుకున్న మూలవాక్యంలో అపోస్తులు పునాదులయ్యారు. అవును పాష గారు, అక్కడ లేదు కదంటే ప్రకటన గ్రంథంలో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో నూతన యెరూషలేము అనే పట్టణం, అదే దేవుడు కోరుకున్న వధువైన సంఘం. ఆ వధువైన సంఘానికి, ఆ నూతన యెరూషలేము పట్టణం అనే ఆ వధువైన సంఘానికి పునాదులుగా ఈ 12 మంది అపోస్తులు ఆ పునాదులుగా ఉన్నారు. అంటే ఈ అపోస్తులు లేకపోతే వాళ్ళ జీవితాలు నిలబడవు. ఈ అపోస్తులు లేకపోతే వాళ్ళు ఘనపరచబడరు. ఈ అపోస్తులే లేకపోతే అసలు వాళ్ళకు దిక్కు దివాణమే లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మర్మం తెలియక ఏంది చాలామంది మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి. అసలు మనకి ఎంత ఆధిక్యతనిచ్చాడు అన్నది గ్రహిస్తే ప్రపంచం మొత్తం గొప్పగా చెప్పుకుంటారు. ఎంతమంది ఒక జిల్లా అంత ఉంటుందో ఆ జాబితా, ఆ జనం. ఆ ఇజ్రాయెల్ దేశం ఎంత చిన్న దేశం, ప్రపంచం మొత్తానికి జ్ఞానాన్ని పంచిన దేశం రా అని గొప్పగా చెప్పుకుంటున్నా నీవు, అంటే మనము లేకుండా విశ్వాస జాబితా సంపూర్ణం కాలేదని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చివరి వచనాల్లో చెప్పినట్టుగా ఇది అక్కడ చెప్తాడు. మనము లేకుండా ఆ విశ్వాసుల జాబితా సంపూర్ణము కాదు అని. ఇటు ఒక కోణం. అలాగనే మనమే లేకపోతే, అంటే అపోస్తులత్వం, ఆ 12 మంది అపోస్తులు కానీ వాళ్ళ హిత ఉపదేశం ద్వారా మనము ఆ ఉపదేశాన్ని పొందుకొని పెంపార చేయబడుచు, బలపరచబడుచు, ప్రభు చేతులు వాడబడుచున్న మనము లేకపోతే ఆ యూదులకు ఘనత లేదు. ఈ కోణంలో నువ్వు కానీ నేను కానీ మన కుటుంబం లెక్క చూసుకుంటే, లేదు సంఘం లెక్క చూసుకుంటే, మనము లేకపోతే కుటుంబానికి ఘనత లేదు. మనం లేకపోతే మన బిడ్డలకు పేరు ప్రఖ్యాతులు లేవు. మనం లేకపోతే భర్త తరపు కానీ, భార్య తరపు కానీ, తల్లి తరపు కానీ, తండ్రి తరపు వాళ్ళు కానీ ఎవరికి విలువ లేదు. మనం లేకపోతే సంఘంలో కూడా దేవుడు అనుకున్న రీతిగా ఆ వ్యక్తులకి విలువ రాదు. ఏదైనా విలువ వస్తుందంటే సేవకుని బట్టి కాదు, రహస్యంగా ఉండి ప్రార్థన చేస్తారే వాళ్ళు వెన్నుపూస లాంటి వాళ్ళు. వెన్నుపూస బయట కనపడుతుందా? వెన్నుపూస ఎప్పుడన్నా ముందుకు కనపడుతుందా? ముందుకు కనపడిచి వీడికి ఏదో కొత్త రాగం వచ్చింది అనుకుంటారు. ఆ వెన్నుపూస సంఘాన్ని నిలబెడుతుంది. వెన్నుపూస అనేది దేనికి సాదృశ్యం అంటే విజ్ఞాపన, ప్రార్థనకు సాదృశ్యం. ఒక సంఘం నిలబడాలన్నా ఏదన్నా కానీ ప్రార్థన చేసే, విజ్ఞాపన చేసే, కన్నీరు విడిచే, ఉపవాసం ఉండే, బలిపీఠాన్ని పట్టుకుని కన్నీరు విడిచే, మానక ఎడతెరిపి లేకుండా విజ్ఞాపన చేసే, బండసందులోని మొరపెట్టి యోధులు అన్ని ఈ జాబితా అంతా వెన్నుపూస భాగానికి వస్తారు. ఈ వెన్నుపూస కానీ కరెక్ట్ లేకపోతే మనం ఏడుంటాం? ఇంట్లోనే చెక్కగొట్టిన మంచం మీద బండేస్తాం. ఇక అదే జరిగేది. ఆ తర్వాత 1, 2 అవి ఎత్తిపోతూ ఉంటే చేతరించుకునేవాళ్ళు అనుకో, ఇంకెందుకు చచ్చిపోతే బాగుండు అనుకుంటారు ఆ పేషెంట్ కొన్నవాళ్ళు. అదే ప్రేమతో పరిచయం చేసేవాళ్ళు అనుకో, నా బిడ్డయ్య అసలు కడుపును పుట్టినోళ్ళు కూడా చూడట్లేదని కోడలనైనా సన్మానిస్తుంది, లేదా సన్మానిస్తారు, లేదంటే కొడుకునైనా కానీ అల్లుడినైనా కానీ సన్మానిస్తారు, పొరుగువాడినైనా సన్మానిస్తారు. నా వాళ్ళు పట్టించుకోలేదు కానీ నన్ను మాత్రం ఇదిగో వీళ్ళు పట్టించుకున్నారని ఘనపరుస్తారు. వెన్నుపూస పని చేయకపోతే ఆ పరిస్థితి. అంటే సంఘములైన ప్రార్థన అనే జాబితా వెన్నుపూసలాగా ఉంటుంది. వెనకమాలు ఉండి సపోర్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు కనపడరు. పునాది రాళ్ళలో కూడా ఈ ప్రార్థన జాబితా ఉంటుంది. పునాది రాళ్ళలో కూడా వాళ్ళు కనుక లేకపోతే, పునాది రాళ్ళుగా కానీ లేదంటే మనం పిల్లర్స్ వేసినా కానీ, ప్రకటన గ్రంథంలో ఉంది, వీరు ఆ సంఘములో నా సంఘంలో నిన్ను ఒక స్తంభముగా చేస్తానంటాడు ఆయన. స్తంభం అంటే ఇక అది కదిలాడదు, దాని మీద అంత ఆధారం ఉంటుంది. సంసోను ఏమడిగాడు?
అయ్యో మీ దేవత గుడి 2 స్తంభాల మీద కట్టారంట, అది దగ్గరగా ఉంటే అంట అంత పెద్ద గుడి, అంత పెద్ద కట్టడం ఎట్ నిలబడదు ఏమనుకుంటున్నా అని చెప్పని ఒక్కసారి తాకనిండి అయ్యాడు. వజ్ర ఇడు సామాన్యుడు కాదండు పక్కనోడు, ఏ గుడ్డోడు ఏం చేస్తారా బాగా తీసుకుపోయి అటు పట్టిద్దని చెప్తే ఏసునామములో ప్రభువాకి ఇంతవాడికి జాలు అని ఒక్కసారికి దగ్గరకు లేని మొత్తం తెచ్చారు. గుడి కూడా కుప్పకూలింది. అంటే ఆధారం ఆ స్తంభం. అలాగనే సంఘములో కూడా కొంతమంది ప్రార్థనా పరులు ప్రారంభ దినాల్లో ఉండేవాళ్ళు పునాది రాళ్ళుగా నిలబడతారు, వాళ్ళే స్తంభాలుగా కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళల్లో కొంతమంది చేర్చబడిన వాళ్ళుగా ప్రారంభంలో ఉన్నవాళ్ళు కానీ ఇక ముందు రాబోయే వాళ్ళు కానీ 90% వెన్నుపూసలో ఆ జాబితాలోకి వచ్చే ప్రార్థనా పరులు ఉంటారు. వీరు కనపడరు. ఇప్పుడు ఈ యూదులకి అయినా ఇంకెవరికైనా కానీ మనం ప్రభు సెలవిస్తున్న విషయాల్లో ఎదుటి వ్యక్తికి సిగ్గు కలగాలంటే నువ్వు లేకపోతే అక్కడ ఏమీ లేదు. అంటే ప్రభు నిర్ణయించినటువంటి ఆ పరిచర్య కావచ్చు, ప్రభు నిర్ణయించినటువంటి ఆ కుటుంబం కావచ్చు, ప్రభు నిర్ణయించినటువంటి ఒకవేళ ఉద్యోగమైనా కానీ, ప్రభు నిర్ణయించినటువంటి చదువుకునే ఆ స్కూల్ అయినా కాలేజీ కావచ్చు, లేదు ప్రభు నిర్ణయించినటువంటి ఒక వ్యాపారం కావచ్చు, ప్రభు నిర్ణయించినటువంటి సమాజంలో ఒక రాజకీయ పరంగా హోదా కావచ్చు, ఏదైనా సరే మనల్ని అక్కడ తీసుకువెళ్ళాడంటే మనము అక్కడ ముఖ్యమని అర్థం. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. ఏదైనా ఒక చోట ప్రభు మనల్ని చేరుస్తున్నాడంటే అక్కడ మనం ముఖ్యం. అది ముఖ్యమై ఉంది కాబట్టే మనల్ని అక్కడికి తీసుకువెళ్తున్నాడు, అక్కడ నిలబెడుతున్నాడు. నువ్వు ఇక్కడే ఉండాలి, ఇలా ఉండాలని ప్రభు చెప్తూ ఉంటాడు. అయితే ఇక్కడ యూదులకు శాశ్వత కాలమైన సిగ్గు కలగటానికి వాళ్ళని తీసుకొచ్చి అపోస్తులని వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టాడంటే గుమ్మాల కింద పునాది రాళ్ళకు పెట్టాడు. ఈ అపోస్తులు లేకపోతే వాళ్ళకి నిత్యత్వంలో కూడా గౌరవం లేదు. అంత గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకు నిర్ణయించాడు. ఇంత గొప్ప ఆశీర్వాదానికి చాలామంది తృణీకారమైనటువంటి కొన్ని విషయాల్లో రాజీపడి వాటికి బానిసలైపోతున్నారు. బంధాల కాడ బానిసలు, కులాని కాడ బానిసలు, ఆ కులానికి సంబంధించిన కట్టడల దగ్గర బానిసలు అవుతున్నారు. ఒక ఆడపిల్ల విషయంలో, ఒక మగపిల్లగాడి విషయంలో అని చెప్పని, లేదంటే ఒక వ్యాపారం కాడని, ఒక కొన్ని విషయాలు, కొన్ని బలహీనతలు, తాగుడు, సిగరెట్, చుట్ట, బీడి, ఖైని, ఇట్లా వీటికి బానిస అయిపోయి అంత విలువైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. అలా అంత విలువైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటా అంటే కోల్పోతున్న వాళ్ళు నేను చూసినప్పుడు చాలా బాధపడతాను. నాకు ఈ లేఖనమే గుర్తు వస్తుంది. ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని ఎట్ట పోగొట్టుకున్నారు బ్రో, వీళ్ళకి అర్థం కావట్లేదు. అసలు ఎంత గొప్ప ఆశీర్వాదం అది. అపోస్తులత్వం అంటే హయ్యర్ అదిగా. ఇక అపోస్తులుడు లేకపోతే మిగతా కడమ మొదటిగా వచ్చిన యూదులకు ఘనత లేదు. అపోస్తులు ఎప్పుడైతే కింద పునాది రాళ్ళుగా ఉంటే గుమ్మము అనేది వాళ్ళు ఏర్పరచబడ్డారు. ఆ గుమ్మం చక్కగా అమర్చబడుతుంది, దాని చుట్టూ గోడ కూడా కరెక్ట్గా నిలబడుతుంది. వాళ్ళు నిలబడాలన్నా బ్రతకాలన్నా ఏదవ్వాలన్నా ఈ అపోస్తులే మూలం. మన జీవితాలను కూడా కుటుంబం కానీ ఎక్కడ ఏ వ్యవస్థలో ఉన్నా ఏంది మనం ఉన్నామంటే మనల్ని బట్టే వాళ్ళు దీవించబడుతున్నారు. యోసేపు ఏమయ్యాడు? యోసేపు ఫరో యొక్క ఆస్థానంలో ఉన్నాడు. యోసేపును బట్టి ఫరోకు సంబంధించిన సమస్తాన్ని దేవుడైన యెహోవా ఆశీర్వదిస్తుంటే ఫరో అది గమనించి యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడని గ్రహించాడు. అలాగనే ఇవన్నీ కాదులే రబ్బాయి, నా వల్ల కావట్లేదు కానీ నువ్వే వచ్చి పరిపాలన చేయన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మనల్ని గ్రహిస్తారు. అలా గ్రహించేదాకా మనం నిలబడాలి. ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు స్థిరపరిచిన ఆ పునాది మీద మనం కట్టబడుతున్నాం. ఏ పునాది మీద మనం కట్టబడుతున్నాం అంటే ఒక కోణంలో ఈ ఉపదేశం, ఒక కోణంలో నూతన యెరూషలేము పట్టణం అనేది అది నిలబడాలంటే, గుమ్మాలు నిలబడాలంటే, అసలు ఆ పట్టణమే కట్టబడాలంటే నువ్వే ఆధారం. నువ్వు లేకపోతే అది కట్టబడదు. అంత విలువైన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకు ఏర్పాటు చేసి ఇచ్చాడు. ఎందుకంటే
ముఖ్యమైన ఆ మూలరాయి మీద మనం ఆనుకున్నాం కాబట్టి, ఆ ముఖ్యమైన మూలరాయి ఇచ్చిన ఉపదేశాన్ని బట్టి అపోస్తులు ప్రవక్తలు వచ్చి మనకు బోధించారు కాబట్టి, వారు వేసిన ఆ పునాది మీద, ఆ సిద్ధాంతం 7 రకాల ఆ హితబోధ మీద మనము కట్టబడుతున్నాం కాబట్టి, కట్టబడ్డాం కాబట్టి అంత గొప్ప ఆశీర్వాదం మనకి ఇచ్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభుని అడుగుదాం. మనం అడుగుదాం, అయ్యా నా విలువేంటో, అసలు నాకెంత ఆధిక్యతనిచ్చావో, అసలు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో ఇప్పుడు ఈ ఉపదేశం ద్వారా నాకు అర్థమైంది ప్రభువా. నా మటుకు నేను తొంగి చూసుకుంటే అంతా నేను అర్హుడిని కాదు అనుకున్నాను. ఇదిగో నువ్వు నీ దాసును ఉపయోగపెట్టుకొని నువ్వు అందించిన ఉపదేశాన్ని బట్టి నాకు ఇప్పుడు గ్రహింపు కలిగిందయ్యా. ఇంకెన్నడను కూడా నేను అనర్హుడిని అని చెప్పని నేను మాట్లాడినయ్యా. నువ్వు నాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత, గొప్ప ఆశీర్వాదం, ఇహ సంబంధమైన పర సంబంధమైన ఇంత గొప్ప ఆశీర్వాదానికే దేవా మమ్మల్ని ఎంచినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు అంటూ ప్రార్థన చేద్దాం. ప్రభు తన మహా ఉచిత కృప చొప్పున తాను నిర్ణయించినటువంటి ఆశీర్వాదం మనందరికీ అనుగ్రహించి ఆ నూతన యెరూషలేము పట్టణానికి పునాది రాళ్లలో మనము ఒకరముగా చేర్చబడి ఆ గుమ్మాలు ఎంచబడిన యూదులకు అందరికీ భౌతికంగాను ఆధ్యాత్మికంగాను పర సంబంధంగాను అన్ని విధాల దీవెనకరంగా, మనం లేకపోతే ఆ దేవుని అనుకున్న పని ఆశీర్వాదం, ఆ పని అక్కడ జరగదు, ఆశీర్వాదం వారు పొందలేరు అనే రీతిగా ప్రభు చేసి మన కన్నులారా అది చూసి మనం ఆయన మహిమపరిచేలాగా తన కృప ద్వారా జరిగించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా కన్న తండ్రి, నీ శ్రేష్టమైన వర్తమానం మాకు అందించినందుకు కృతజ్ఞతాస్తుతులు అయా. బహు శ్రేష్టమైన కోణంలో దేవా చక్కగా నీ దేవా నువ్వు మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు అయా. ఇదిగో తండ్రి విన్న మాటలు దేవా మా హృదయాల్లో దేవా నీ రక్తముతో, పరిశుద్ధ శిలువ రక్తంతో పదిలపరచమని అయా, ముద్ర వేయమని అయా, ఇదిగో తండ్రి నీరు కట్టి ఫలింప చేయమని అయా, ఇదిగో తండ్రి నూతన యెరూషలేము పట్టణానికి అయ్యా ఇదిగో క్రీస్తేసే మూలరాయి వాస్తవమే ప్రభువా. ఇదిగో ఆ నూతన యెరూషలేము పట్టణంలో సూర్యుడు లేడు, ఆయనే నీతి సూర్యుడైన యేసు ప్రభువారే సూర్యుడుగా కాంతి విరజల్లుచు దేవా ఆ నూతన యెరూషలేము పట్టణానికి ఇదిగో తండ్రి అయ్యా నీతి సూర్యుడిగా కాంతినిస్తూ ఉంటాడు. అక్కడ రాత్రి లేదని చెప్పని లేఖనం సాక్ష్యం ఇస్తుంది అయ్యా. ఆ క్రీస్తు యేసే మూలరాయి అయిన ఆ నూతన యెరూషలేము పట్టణానికి ఈ భూమి మీద ఇదిగో తృణీకరించబడిన రాయి అయిన క్రీస్తు అనే బండ మీద మేము కట్టబడ్డాం. అపోస్తులు అనుగ్రహించినటువంటి దేవ ఆ 7 రకాల హిత ఉపదేశం ద్వారా మేము బలపరచబట్టాన్ని బట్టి వారి జాబితాలో మేము కూడా చేర్చబడి అయ్యా ఇదిగో చని నూతన యెరూషలేము పట్టణానికి పునాది రాళ్లలో మేము కూడా అయ్యా ఒక పరమాణువుగా మమ్మల్ని చేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులయ్యా. మేము ఉంటేనే ఆ నూతన యెరూషలేము పట్టణం అనేది గుమ్మాలు నిలబెట్టడమైనా అయ్యా, ఏ గోడ కట్టడమైనా జరుగుతుందయ్యా. మేము లేకపోతే ఇక్కడ అసలు ఏమీ లేదు ప్రభా. అంత గొప్ప ఆధిక్యత, ఆశీర్వాదం మాకు దేవా నిత్యోత్సవంలో నిర్ణయించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా ఈ భూమి మీద భౌతికంగా కూడా కుటుంబంలో కానీ, వ్యాపారం కాడ కానీ, పనుల్లో కానీ, చదువైనా, కాలేజీలో అయినా అయ్యా, స్కూళ్ళల్లో అయినా ఇదిగో తండ్రి దేవా 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 ఉద్యోగాలు చేసే కాడైనా, చేతి వృత్తులు కష్టార్జితం చేసే కాడైనా అయ్యా, కుటుంబంలో సంఘంలో అయినా సరే మేము లేకపోతే ఇదిగో ప్రభా అక్కడ విలువ లేదని, మేము లేకపోతే ఆశీర్వాదం లేదని, మేము లేకపోతే ఇదిగో తండ్రి చుట్టూ ఉన్న వాళ్ళు ఆశీర్వదింపబడరని మా బ్రతుకులను బట్టి, మా భక్తిని బట్టి వారు దీవించబడతారని యోసేపు జీవితాన్ని కూడా ఎత్తి చూపిస్తున్నావయ్యా. యోసేపును బట్టి ఫరోకు కలిగిన సమస్తం దీవించబడిందంటయ్యా. అది ఫరో గ్రహించి యోసేపుకు శ్రేష్టమైన బాధ్యతలు అప్పచెప్పాడంటయ్యా. అయ్యా అది లేఖనం ద్వారా మాకు నువ్వే పరిచయం చేసావు ప్రభా. ఈరోజు ఆ లేఖనాన్ని మాకు గుర్తు చేస్తూ మేము లేకపోతే కుటుంబంలో అయినా అయ్యా, పనిచేసే కాడైనా, ఉద్యోగమైనా, బడి చదువైనా, స్కూల్ చదువైనా అయ్యా ఇదిగో తండ్రి దేవా ఇదిగో తండ్రి కాలేజీ చదువైనా అయ్యా, వ్యాపారమైన, ఉద్యోగం కాడైనా అయ్యా, కుటుంబంలో సంఘంలో రిఖాదల్లా షారాబా అయ్యా ఆశీర్వాదమే లేదన్న సంగతి గ్రహించేలాగా అయ్యా ఇదిగో తండ్రి మా కన్నులు తెరిచినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు, మా చెవులు తెరిచినందుకు, మా హృదయాలు మనసులు తెరిచినందుకు, మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా.
ఈ మాటలు వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో పదిలపరచు. నీ గొప్ప కార్యాలను దేవా మా జీవితాలను మీరు ఉద్ధరించి జరిగించండి అయ్యా. అయ్యా అయ్యా నువ్వు బలపరచకపోతే ఇదిగో తండ్రి తృణీకరించబడిన పరిస్థితులు ఒకవేళ అయ్యా నువ్వు సేవకు పిలిచినప్పుడు ఒకవేళ ఇదిగయ్యా మమ్మల్ని మేము తొంగి చూసుకొని అయ్యో నేను అర్హురాన్ని కాదయ్యా, నేను అర్హుని కాదయ్యా, నన్నెందుకయ్యా ఇలాగ ప్రేమిస్తున్నావు, నన్నెందుకయ్యా పట్టుకున్నావు, నన్నే రమ్మని ఎందుకు అంటున్నావు, లోకంలో ఎంతమంది లేరు, వాళ్ళని తీసుకో, వాళ్ళని విలువయ్యా, వాళ్ళ ద్వారా జరిగించాయా, ఫలానా వాళ్ళు అయితే కరెక్ట్గా వాక్యం చేసి వింటారా అని చెప్పని అయ్యా మేము వెంబడిస్తున్న దైవజనుల విషయంలో కూడా దైవజనురాలు పిలిపిస్తానయ్యా, వాళ్ళ ద్వారా నువ్వు వాడుకున్న కార్యం జరిగించయ్యా, దైవజనుడు పిలిపిస్తాను వాళ్ళ ద్వారా నువ్వు అనుకున్న కార్యం జరిగించుకోయ్యా. నేను అంత యోగ్యురాలు కాదయ్యా, యోగ్యుని కాదయ్యా అని చెప్పని అయ్యో నీవు ఇచ్చిన ఆలోచనకు నువ్వు ఇచ్చిన పిలుపుకి ఎన్నోసార్లు అడ్డం జరిగి మాటలు అయ్యా నీకే ఆలోచన చెప్పి ప్రార్థన చేసి కన్నీరు విడిచిన పరిస్థితులు ఉన్నాయేమో అయ్యా. అయ్యా ఒప్పుకుంటున్నావు, క్షమించు 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 ప్రభువా. సర్వకృపా నిధివైన మా తండ్రి, సంపదల ఘన్యమైన మా తండ్రి, నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా 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 నేను రాము అని చెప్పని, నేను అర్హురాన్ని కాదు అర్హుని కాదని చెప్పని అయ్యా నీ పిలుపును దేవా చాలా ఆలస్యం చేస్తుంటే అయ్యా ఒప్పుకున్నా, క్షమించు 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 ప్రభువా. అయ్యా క్షమించండి అయ్యా, క్షమించండి అయ్యా, క్షమించండి ప్రభా. ఇంకెన్నడలాగా మాట్లాడినయ్యా, ఇంకెన్నడను కూడా తండ్రి నీవు ఇచ్చిన పిలుపుకురు దేవా అడ్డు చెప్పనయ్యా, నువ్వు అనుకున్నట్లుగా ఇదిగో తండ్రి అడుగులు వేస్తానయ్యా. ఈరోజు నాకు దేవా ఇదిగో నా విలువేంటో నాకు తెలియపరిచేవయ్యా. నన్ను ఎంత గొప్పగా దేవా నువ్వు ఘనపరుస్తున్నావో కూడా దేవా 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 ఈరోజు నాకు దేవా తేటగా దేవా తెలియపరిచా ప్రభా. అయ్యా నీకు ఎన్నికలేనిటువంటి బ్రతుకులను ఒక వధువుగా మార్చి గొప్ప విలువైన రాణి హోదా, అది ఎంత గొప్ప హోదానో. మా బ్రతుకులను దేవా ఇదిగో తండ్రి పరిపూర్ణంగా నీకు సమర్పించిన ప్రాణాత్మ శరీరాలు నీకు ధారాళంగా పానార్పణంగా పోసినా కానీ నీవు మాకు నిర్ణయించిన ఆ విలువ అయ్యా, నువ్వు మాకు అనుగ్రహించిన ఆ విలువ ఎంతో గొప్పదయ్యా. ఏమి ఇచ్చినా రుణం మేము తీర్చలేము ప్రభు. ఏం చేసినా కానీ దేవ నువ్వు చేసిన త్యాగానికి ప్రభు మేము వెల కట్టలేమయ్యా. అయ్యా అంత గొప్ప త్యాగము చేసి అంత గొప్ప కృపను మాకు అనుగ్రహించి అంత గొప్ప ఇదిగోచ్చండి లేఖనం ద్వారా మీరు ఈరోజు మాట్లాడిన రీతిగా ఇదిగోచ్చండి వధువు అంటే అయ్యా ఇదిగోచ్చండి పట్టాభిషేకం చేయాలంటే ఒక రాజుకి యువరాజుకు మాత్రమే పట్టాభిషేకం చేయబడుతుంది. ఆ పట్టాభిషేకం చేయబడాలంటే ఆ రాజుగారికి భార్య కావాలంటే యువరాణి. అయ్యా ఇదిగోచ్చండి రాజుగారి భార్య రాణి. అయ్యా రాణి హోదాలో మమ్మల్ని పెట్టుకున్నావు అయ్యా. అయ్యా ఇదిగో మాకు ఎటువంటి పరిశుద్ధమైన అలంకరణలు కావాలో అన్నీ నువ్వు ఇచ్చావయ్యా. మాకంటూ మేము సంపాదించుకుంది ఏమీ లేదయ్యా. అయ్యా ఏదైనా ఉందంటే అది నీ కృప ద్వారానయ్యా. భౌతికంగా కానీ ధన రూపేణ కానీ దేవా లోకంలో సమాజంలో పేరు ప్రఖ్యాతులు కానీ అయ్యా హోదాలు కానీ హుందాతనము కానీ అయ్యా ఆత్మ సంబంధంగా కృపావరాలు కానీ ఏదైనా నీకు నచ్చే రీతిగా మేము ఏదైనా కలిగి ఉన్నామంటే అది కేవలం ప్రభు నీవిచ్చిందే. మేము దేన్ని బట్టి కూడా అతిశయించడానికి లేదు. కారణం అయ్యా నీవిచ్చిన వాటన్నిటిని బట్టి మేము అతిశయించాలి. అందును బట్టి దేవా నీవిచ్చిన దేవా గొప్ప హోదా రాణి హోదాను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. నీవు మనవాడే దేవా భారీగా మమ్మల్ని మార్చినందుకు కృతజ్ఞతాస్తుతులయ్యా. ఇదిగో నిత్యరాజ్య పరిపాలన కొనసాగించడానికి మమ్మల్ని ఎంచుకున్నందుకు నీవు పట్టాభిషేకం పొందాలంటే మేము గణపరచబడాలని ఎంచుకున్నాం. నీకు వందనాలు ప్రభా, నీకు వందనాలు 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 అయ్యా, నీకు వందనాలు ప్రభా, వందనాలు ప్రభా. ఎంత గొప్ప ఆశీర్వాదము, ఎంత గొప్ప ఆశీర్వాదం అయ్యా. అయ్యా 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 నీవు గణపరచబడకుండా మా కోసం అన్నీ చేశావు ప్రభా. మేము గణపరచబడుతున్న దాన్ని బట్టి నువ్వు సంతోషిస్తున్నావు అయ్యా. అయ్యా అయ్యా నీకు వందనాలు. ఈ మనసు మాకు దయచేయండి ప్రభా. అయ్యా మా ఎదుటిన్న వాళ్ళు మేము బలపరిచి నడిపిస్తున్న వాళ్ళు వారు బలంగా వాడబడుతుంటే వారిని బట్టి మేము దేవా నీలో సంతోషించే భాగ్యము ఆ మనస్సు మాకు దయచేయండి అయ్యా. నీ గొప్ప కార్యాలయ్యా. ఈ లోకాన్ని ఏ ప్రేమతో నువ్వు ప్రేమించావు ఆ ప్రేమతో మమ్మల్ని దేవా నింపి మా ద్వారా నువ్వు అనుకున్న గొప్ప కార్యాలు నీ కృప ద్వారా యేసు నామములు నీవే జరిగించుదువుగాక. మమ్మల్ని వాడుకొని నీవే నీ కృప ద్వారా యేసు నామములు నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా జరిగించుకుందువుగాక. కార్యము జరిగించమని నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని గనపరుచుకుంటున్నావు దేవా.
నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రల దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనుడి ప్రభావం నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా యేసు నామములో దేవాస్ వాటి ప్రభావాన్ని బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. బంధించి లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి, కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళ మంచి దర్శనం మంచి స్వప్న నిద్రలో చూసి సమస్త మంచి యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చుతండి. త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. నీ గొప్ప కార్యాలు జరిగించి నీ చిత్తం నెరవేర్చమని మా కోసం ముఖాముఖి అని ఫోన్ల ద్వారా వాట్సాప్ ద్వారా ఇంకా పలు విధములుగా నీ సన్నిధిలో ఉండి మా కోసం దైవజనుడి ద్వారా ప్రార్థింపజేయండి ప్రభు అని మొరపెడుతున్న వాళ్ళ విషయంలో కూడా అయా వారి ప్రతి అందరి అవసరత నీ కృపచేత యేసు నామములో తీర్చబడును గాక. అయ్యా నా కోసం పరిచయం కోసం విన్నదాన్ని బట్టి నీ బిడ్డలో ప్రార్థన చేస్తున్న దాన్ని బట్టి ప్రభు వారిని బలపరచు, దీవించి, అభిషేకించి నీ సేవలు గొప్పగా వాడుకోండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ అనుభవంలోకి వచ్చుదురు గాక. నీ గొప్ప కార్యాలు జరిగించమని దేవా ఇదిగో తండ్రి ఆరాధనకు సహకరిస్తూ ఇదిగో తండ్రి బిడ్డలు ఉన్నగా అయ్యా ఈ బిడ్డ కుటుంబం ఆశీర్వదింపబడను గాక, బిడ్డలు ఆశీర్వదింపబడను గాక. నువ్వు చెప్పావే నా నామం పేరిట గ్లాసుడు చన్నీళ్ళు ఇచ్చినా ఖచ్చితంగా వాళ్ళు ప్రతిఫలం పొందుతారని, ప్రవక్తను చేర్చుకున్నవాడికి ప్రవక్త ఫలం పొందుతాడని. అయ్యా ఇదిగో తండ్రి అటు రీతిగా బిడ్డలను యేసు నామములో సమృద్ధిగా ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరంగా అన్ని విధాల యేసు నామములో నీ కృప ద్వారా దీవించబడును గాక. అలాగ నువ్వు చేయుదుగాక. చేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లును గాక. ప్రభువా కనికరించండి. అలాగ నీకు కృతజ్ఞతాస్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభు. నీ గొప్ప కార్యాలు జరిగించమని, నీ చిత్తం నెరవేర్చమని మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని బిడ్డలను దీవించి ఆశీర్వదించి 2 తిమోతి 1:12 ప్రకారం ఆ గడి వరకు కాపాడే సముద్రుని బిడ్డలను ఆశీర్వదించి దీవించి నీ చేతులకు అప్పచెప్పి నీ మహింపరుచుకుంటున్నావు మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రభు చిత్త ప్రకారం ప్రార్థనలు ఏకీపిస్తున్న ఇక ముందు ఏకీపించబోతున్నా. అలాగనే సంఘ బిడ్డలకు అలాగనే సార్వత్రిక సంఘంలోని సకల పరిశుద్ధులకు ఈ పరిచయ ద్వారా అన్ని సంఘాలు ఉన్న సంఘ బిడ్డలందరికీ సమస్యమునకు నిత్యత్వము చేరుపర్యాలను సదాకాలము చూడండి. ప్రభు ఈరోజు సెలవిచ్చినటువంటి ఆ గొప్ప ఆధిక్యత మనకు అనుగ్రహించి ఆయన మాత్రమే మన ద్వారా మహిమ పొందేలాగా, ఆయన పూనుకొని కార్యం జరిగించి ఆయన మాత్రమే ఘనత తెచ్చుకునేలాగా దేవుడే హస్తము చాపి కార్యము చేయునుగాక. ఆమేన్. యేసు రక్తము నాకేచ్చ, ప్రవేశు రక్తము నాకేచ్చ, ప్రవేశనామకు సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దోతలు, చీకటి, అంధకార శక్తులు అవి ఎంత ప్రమాదకర మంత్ర ప్రయోగాలైనా వాటన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యుద్ధము యెహోవాదే. యేసు రక్తమునకే జయము, జయము, జయము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహోచిత కృప మనందరికీ తోడు నడిపించునుగాక. ఆమేన్.